नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने नामस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणी जयो श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधा श्रीवासादि गौर भक्तवृंदम हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय गौरानिताय श्री श्री गौरानिताय जय प्रभुपां जय प्रभुपां हरिनाम संकीर्तन की जय अनंत कोटि वैष्णव वृंद की जय श्रील प्रभुपाद की जय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा Krishna, कृष्ण कृष्णा Krishna हरे हरे Krishna, Hare Hare, हरे Hare राम రామ హరే హరే Rama, అందరూ Hare పలకండి. Hare, అందరూ పలకండి హరే కృష్ణ Hare కృష్ణ Krishna, కృష్ణ Hare కృష్ణ Krishna, హరే Krishna హరే Krishna, హరే Hare Hare, రామ Hare రామ Rama, రామ Hare రామ Rama, హరే Rama హరే Rama, Hare హరే Hare, కృష్ణ Hare కృష్ణ Krishna, Hare కృష్ణ కృష్ణ Krishna, హరే Krishna హరే Krishna, Hare హరే Hare, హరే Hare రామ Hare రామ Rama, Hare హరే హరే Rama.
ఓం నమో భగవతే వాసుదేవాయ. పలకండి మీరు కూడా. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం భగవతే భగవతే వాసుదే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమ శ్లోకైర్ భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణీవంశ ప్రదీపః. జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. ముకుందమూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేవంతమియం తమర్థం. అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాదా. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మరొకసారి అందరికీ స్వాగతం అండి మన భాగవతం శ్రవణ యజ్ఞానికి. హరే కృష్ణ దీక్ష. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హరే కృష్ణ వినేశ్వరి మాతాజీ. హరే కృష్ణ జ్యోతి మాతాజీ. హరే కృష్ణ మంగప్రతి మాతాజీ, మాధురి మాతాజీ. హరే కృష్ణ రామ్ ప్రభు. అందరికీ ధన్యవాదాలు. సో అందరూ బాగున్నారండి? బాగున్నాం. ఓకే, వెరీ గుడ్. మనం చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడు దాదాపుగా 6 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. మీకు ఎక్కడైనా కొంచెం స్పీడ్ ఎక్కువైంది అనిపించినా, లేదంటే మీకు ఇంకేదైనా ఎక్కడైనా బోర్ కొడుతుంది అనిపించినా, లేదా మీకు ఏవైనా సందేహాలు ఉన్నా మీరు నిర్మోహమాటంగా మన గ్రూపులో అడగొచ్చు, లేదంటే ఈ క్లాసులోనే అడగొచ్చు మీరు. నేను దానికి తగ్గట్టుగా నేను మాడిఫై చేసుకొని ఇంకొంచెం మంచిగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎక్కడ బోర్ కొట్టట్లేదు ప్రభుజీ, ఇంకా క్లారిటీగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, చాలా ఓకే, బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ చాలా మాతాజీ. బాగుంది సో క్లాస్, చాలా బాగుంది. నేను ప్రయత్నిస్తున్నాను చెప్పడానికి. ఒకవేళ మీకు ఎక్కడైనా సందేహాలు ఉన్నప్పుడు కూడా మీరు నిర్మోహమాటంగా మన గ్రూప్లో అడగొచ్చు, ప్లస్ ఇక్కడ కూడా అడగొచ్చు. సో నేను ఒకసారి ఈ 6 అధ్యాయాలలో మనం ఏం జరిగిందో ఒక 5 నిమిషాలు నేను ఒక రీక్యాప్ లాగా చెప్తాను. మీ అందరికీ ఒక ఫ్లో అంటారు దాన్ని, అంటే ఒక వరుస క్రమంలో మీకు గుర్తుంచుకోవచ్చు. మొట్టమొదటిగా మనకు నైమిషారణ్య సేజస్ ఎవరైతే ఉన్నారో శౌనకాది ఋషులు, ఆ 60,000 మంది ఋషులందరికీ హెడ్ ఒక శౌనక ఋషి. ఆ శౌనకాది ఋషులందరూ కలిసి సూత గోస్వామిని అడుగుతారు, జనాలందరికీ శ్రేయస్సు కోసం ఏదన్నా ఉందా అని ఒక 6 ప్రశ్నలు అడుగుతారు. అప్పుడైనా అందరి శ్రేయస్సు కోసం ఉన్నది కేవలం భక్తి మాత్రమే, భగవంతుడి పట్ల భక్తి చేయడం మాత్రమే అని చెప్పి, ఆ తర్వాత అనుసరిస్తున్నటువంటి క్రమంలో 6వ ప్రశ్నకి భగవంతుడు కృష్ణ భగవానుడు తన గోలోక స్వధామానికి తిరిగి వెళ్ళిపోయాక మరి భూలోకంలో ధర్మ నియమాలన్నీ ఎవరిని ఆశ్రయించాయి అని అడిగినప్పుడు సూత గోస్వామి ఆ శౌనకాది ఋషులకి ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఏమని సమాధానం చెప్తాడు? ఆ ధర్మ నియమాలన్నీ కూడా భాగవతాన్ని ఆశ్రయించాయి అని చెప్తారు.
అప్పుడు వాళ్ళందరూ ఒక్కసారిగా మేము జనాల శ్రేయస్సు కోసం ఏ ధర్మ నియమాల కోసం అయితే వెతుకుతున్నామో ఆ ధర్మ నియమాలన్నీ కూడా భాగవతాన్ని ఆశ్రయించినప్పుడు దయచేసి ఆ భాగవతం యొక్క గొప్పతనాన్ని మాకు వివరించండి అని చెప్తారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి శౌనకాది ఋషులందరికీ అంత ఇంత కొంచెం పరిజ్ఞానం ఉంటుంది. భాగవతం ఆల్రెడీ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడని. సో వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఉన్నటువంటి కొంత పరిజ్ఞానంతో వాళ్ళందరూ కూడా సూత గోస్వామిని ఏమడుగుతారంటే, ఓ సూత గోస్వామి, నువ్వు ఆ సుఖదేవ గోస్వామికి ఒక మంచి శిష్యుడివి, దయచేసి మాకు ఆ భాగవతం యొక్క చరిత్రని చెప్పండి. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఏ కారణాలతో స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఆ భాగవతాన్ని రిసైట్ చేసిన ఆ స్పీకర్ గురించి, ఆ వక్త సుఖదేవ గోస్వామి, వ్యాస మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఆ సుఖదేవ గోస్వామి గురించి చెప్పండి. అదేవిధంగా అర్జునుడి యొక్క మనవడు పరీక్షిత్ మహారాజు, ఆయన గురించి కూడా చెప్పండి అని అడుగుతారనమాట. ఆ అడిగినటువంటి ఆ 3 ప్రశ్నలు, భాగవతం గురించి, సుఖదేవ గోస్వామి గురించి, పరీక్షిత్ మహారాజు గురించి, ఈ మూడింటిని కవర్ చేసిందే ఈ మొదటి అధ్యాయం మొత్తం కూడా. మొత్తం 19 అధ్యాయులు ఈ 3 గురించే ఉంటుంది ఇంకా. సో మనం అందులో భాగవతం ఎలా, దాని యొక్క హిస్టరీ, అంటే ఆ భాగవతం యొక్క చరిత్రని మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏ విధంగా వ్యాస మహర్షి ఒకరోజు సరస్వతి నది తీరాన కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు జనాలందరి కోసం మంచి చేయాలనుకుని వేదాలన్నీ ఒక్క వేదమే ఉంటుంది, వాళ్ళందరికీ అర్థం కావడం కోసం అని చెప్పి ఆ వేదాలను విడమర్చి రాస్తారు 4 వేదాలుగా. ఆ తర్వాత వాటిని ఉపనిషత్తులుగా, ఆ తర్వాత వాటిని పురాణాలుగా, ఆ తర్వాత వాటిని కావ్యాలుగా, అలా ప్రబంధాలుగా చాలా విడమర్చి అన్ని రాస్తారనమాట. అవన్నీ కూడా రాసినప్పటికీ కూడా తను చాలా అసంతృప్తిగా ఉంటాడు. ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నాడు అని అర్థం చేసుకోలేకపోతాడు. ఆ టైంలో తన గురువు గారు అయినటువంటి నారద ముని వస్తారు. నారద ముని వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు, ఓ వ్యాస, నువ్వు అన్నీ రాసావు, మరి ఎందుకయ్యా అసంతృప్తిగా ఉన్నావు అని కొంచెం మందహాసమైన నవ్వుతోటి అడుగుతాడు అనమాట. అప్పుడు మా వ్యాస మహర్షి, మీకు అన్నీ తెలుసు గురువు గారు, నేను అన్నీ రాశాను, నాకు అది అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుందని. కానీ అప్పుడు నారద ముని ఇలా అంటారు, నువ్వు ఏవైతే గ్రంథాలు, మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులను రాశావో అవన్నీ కూడా, ఇదిగో మేము ఈ భౌతిక కార్యకలాపం చేస్తే మాకు ఈ ఆనందం రావాలంటే ఈ యజ్ఞం చెయ్యాలి అనేటువంటి కర్మకాండాలు, వేద యజ్ఞాలని రాశావు నువ్వు. కానీ అవన్నీ కూడా ఈ దేహానికి, ఈ మనసుకి ఆనందాన్ని మాత్రమే ఇచ్చేయి. ఈ దేహానికి ఆనందం ఇవ్వడం అంటే, నాకు కొంచెం ఆకలేస్తుందంటే ఒక మంచి 5 స్టార్ రెస్టారెంట్లో ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ కూడా సాయంత్రానికల్లా మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ నేను కూడా మళ్ళీ ఫుడ్ కోసం వెతుక్కోవాలి. అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు ఇచ్చేటువంటి గ్రంథాలు ఏ పాటికి మనుషులకి సంతృప్తిని ఇస్తావయ్యా? అవేవి సంతృప్తిని ఇవ్వవు. నిజానికి ఒకరికి సంతృప్తిని ఇవ్వాలంటే ఒక మనిషి ఒక నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి, నిజమైనటువంటి ప్రేమని పొందాలి, ఆ నిజమైనటువంటి ఒక వ్యక్తిని ప్రేమించే గుణం అనేది మనలో ఏర్పడాలి. ఆ గుణం ఏర్పడిన తర్వాత మనం ప్రేమించడానికి ఒక సుప్రీం పర్సన్ ఉండాలి. ఇలాంటి వాటి గురించి కేవలం ఇది మాత్రమే, ఇవన్నీ మిళితమైనదే భక్తి. ఆ భక్తి గురించి మాత్రమే ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని రాయి అని చెప్తారు. అదే కృష్ణుడి గురించి, భక్తి గురించి, భక్తుల గురించి, అదే భాగవతం. అప్పుడు వ్యాస మహర్షి అనొచ్చు, మరి నేను రాసినటువంటి ఈ వేదాల్లో కూడా అక్కడ కూడా కృష్ణుడే భగవానుడు, భక్తి కూడా చేయాలని కూడా చెప్పాను. అప్పుడు నారద ముని, అలా కాదు, మీరు యజ్ఞాలు చేసి మీకు కూడా మీ భౌతిక ఆనందాన్ని కూడా తీర్చుకోవచ్చు, దాంతో పాటు భక్తి కూడా చేయొచ్చు అన్నట్టు రాశావు. అలా కాదు, కంప్లీట్ గా ఓన్లీ భక్తి. ఒక రైప్ అండ్ ఫ్రూట్, ఒక మ్యాంగో ఫ్రూట్ ఎలా ఉంటుందంటే, ఆ రైప్ అండ్ ఫ్రూట్ అని ఎలా చెప్తారంటే, మనకు కల్పతరు వృక్షంలాగా భాగవతాన్ని ఎలా కంపేర్ చేస్తారంటే, ఒక ఫ్రూట్, దానికి సీడ్ ఉండదు, లోపల విత్తనం ఉండదు, పైన తోలు కూడా ఉండదు, బాగా పండింది, మొత్తం జ్యూస్, అంటే మొత్తం భాగవతం రసమాలయం, దాన్ని డైరెక్ట్ గా ఇలా తాగేయడమే. ఇంకా మిగిలినవన్నీ ఏమొద్దు, మనకు భౌతికమైనటువంటి ఇచ్చలు, ఇంద్రియ తృప్తి గురించి ఏం రాయొద్దు మీరు. డైరెక్ట్ గా భగవంతుడు, భాగవతంలో ఏ పేజీ తిప్పినా భక్తే కనిపించాలి, ఏ పేజ్ చదివినా కానీ భగవంతుడి యొక్క ప్రేమ ఆదృతితో కనిపించినటువంటి భగవంతుడి యొక్క ప్రేమ కనిపించాలి. ఆ భక్తులు అంతకన్నా దాన్ని రెసిప్రొకేట్ చేస్తున్నట్టుగా భక్తుల యొక్క ప్రేమ కూడా కనిపించాలి. ఇది తప్ప ఇంకేది వద్దు, అదొక్కటే జనాలందరికీ చాలా సంతృప్తినిచ్చేది అని నువ్వు భాగవతం రాయి అని చెప్పి, ఏ విధంగా ఈ భక్తి నాలాంటి వాడిని కూడా ఎలా మార్చిందో అని నారదుడు తన జీవితాన్ని చెప్తాడు. ఏ విధంగా ఒక దాసి పుత్రుడైతే ఆ దాసి పుత్రుడు చివరికి భక్తి వేదాంతులకు సేవ చేసిన తర్వాత, భక్తి వచ్చిన తర్వాత, వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఏ విధంగా ఉత్తర దిక్కుకి వెళ్ళి అక్కడ తపస్సు చేసి అక్కడ వాళ్ళందరినీ, వాళ్ళు భక్తి వేదాంతులు ఇచ్చిన జ్ఞానాన్ని మొత్తం మనసులో ఉంచుకొని, ఆ తర్వాత తను ఎంతో 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 బాగా తపస్సు చేసిన తర్వాత భగవంతుడు సాక్షాత్కరిస్తారు తన హృదయంలో. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించినప్పుడు భగవంతుడు కనిపించకపోతే భగవంతుడు ధ్వనిలో, మాటల ద్వారా వినిపిస్తే తనకి, ఓ నారద, నీ భక్తి చాలా బాగానే ఉంది, అయితే ఈ జన్మలో నేను మళ్ళీ చూడాలి, ఈ జన్మలో నువ్వు ఏ విధంగా అయితే నువ్వు సేవలో పరిపక్వత చెందాలి, నువ్వు భగవంతుడి యొక్క సేవలో అని చెప్పగానే
అప్పుడు నారదుడు ఎంతో కృతజ్ఞత భావంతో అన్ని ప్రపంచ దేశాలు అన్ని దేశాలని తిరుగుతూ నామాన్ని స్మరిస్తూ భగవంతుడి యొక్క గుణగానాలు అందరికీ చెప్తూ ఉన్నప్పుడు ఒక టైం అంటూ వచ్చేది. ఆ టైంలో ఏ విధంగా అయితే ఒక లైట్నింగ్ అంటే ఒక మెరుపు వచ్చినప్పుడు మెరుపు కాంతి ఒకేసారి వస్తాయో, అదే విధంగా ఆ టైం వచ్చినప్పుడు తన ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక దేహంలోకి వెళతాడు. అదే మనం చూసినటువంటి నారదుల యొక్క దేహం, నారదముని. ఆ సమయంలో నారదమునికి భగవంతుడు ఒక వీణనిస్తాడు. ఆ వీణలో సరిగమ పద్దనిసలు అన్నీ ఉంటాయి. ఆ వీణలో భగవంతుడు ఇచ్చిన వీణ ఒకటి కాదండి. అప్పుడు ఆ వీణతోటి ఎప్పుడు హరినామ సంకీర్తనలు చేస్తూ ఉంటాడు నారదుడు. అందుకే ఎక్కడెక్కడ నారదముని ఉంటాడో అక్కడ భక్తి భావం అనేది ప్రఫుల్లంగా ఉంటుంది. అంటే నా అర్థం, భాగవతం పేజీలు మీరు ఎక్కడ నారదముని చూసినా కానీ ఎలాంటి వారినైనా కానీ శుద్ధ భక్తులుగా మార్చేటువంటి శక్తి ఉంది. ఎందుకంటే నారదముని భక్తి శక్తి అవతారం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ప్రణవానంద ప్రభుజీ యూట్యూబ్ లైవ్ పెట్టండి ప్రభుజీ, శ్రీమద్ భాగవతం వినే అవకాశం ఎంతో మంది కలుగుతుంది. ఓకే, అలా అంటారా? ఆ లైవ్ పెట్ట నాకు తెలియదు ఎలాగో. నేను మా టీం మెంబర్స్ని అడిగి చూస్తాను. నేను ఇప్పుడే అంటే ఒక చిన్న టీంలో చెప్తున్నానండి, ప్రణవానంద ప్రభుజీ ఆయన మహనీయులు. సో ట్రై చేస్తాను. నాకు యూట్యూబ్ ఎలా ఇవ్వించాలో తెలియదు. మా టీం మెంబర్స్ని అడిగిన తర్వాత చూద్దాం నిదానంగా. అది తర్వాత సెషన్స్ ఉన్నాయి కదా, సెషన్లో ట్రై చేద్దాం. నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి. సో ఈ విధంగా మనకున్నటువంటి 6 చాప్టర్లు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈ 6 అధ్యాయాలు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదండి అందరికీ. ఏ విధంగా అయితే మనకు భాగవతం యొక్క హిస్టరీ అనేది మనకు కంప్లీట్ తెలిసిపోయింది. ఇప్పుడు భాగవతాన్ని వ్యాస మహర్షి రాస్తారు. అయితే ఇప్పుడు మనం ఏం చర్చించుకుందామంటే, ఇప్పుడు నారదముని వెళ్ళిపోతారు. నారదముని ఎక్కడికి వెళ్ళిపోతారు? నారదముని తన యొక్క వీణను వాయించుకుంటూ ఇంకా వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు వ్యాస మహర్షి ఏం చేస్తారు? వ్యాస మహర్షి నారదముని ఏ విధంగా అయితే చెప్పారు, నువ్వు భాగవతాన్ని సంకలనం చెయ్యి అని, ఆ మాటను గుర్తుంచుకొని అప్పుడు తను ఒక మెడిటేషన్లోకి వెళ్తాడు. మన వ్యాస మహర్షి ఏ విధంగా మెడిటేషన్లోకి వెళ్తాడు ఏంటి అనేది ఇవాళ 7వ అధ్యాయం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు చూడండి. SP 1.7 SB 1.7. ఓకే, ఓకే, ఓకే. ఓ, నేను ఫొటోస్ సరిగా యాడ్ చేశానులే. కనిపిస్తుందా అండి అందరికి? ప్రభుజీ. ఓకే, నేను ఫుల్ స్క్రీన్ చేస్తాను. సో ఈ 7వ అధ్యాయం పేరేంటంటే, ద్రోణుడి యొక్క కుమారుడు శిక్షించబడతాడు. సో ఇది మొదటి స్కందం 7వ అధ్యాయం. ఈ ద్రోణుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ ద్రోణుడి యొక్క కుమారుడి పేరు అశ్వత్థామ. ఈ కథ ఎందుకు వచ్చిందో మనము చర్చించుకుందాం. ఇప్పుడు మనం మన కథలో ఎక్కడున్నామంటే, నారదముని చెప్తారు, నువ్వు అన్ని వేదాలు రచించావు కానీ నువ్వు భాగవతాన్ని సంకలనించి కేవలం భక్తి మాత్రమే, భగవంతుడికి సంబంధించింది భక్తి మాత్రమే ఉండే విధంగా నువ్వు సంకలనించి అని చెప్పి నారదముని వెళ్ళిపోతాడు. అప్పుడు వ్యాస మహర్షి ఆ మాటను గుర్తుంచుకొని మెడిటేషన్లోకి వెళ్తాడు. వ్యాసదేవుని ఆధ్యాత్మిక దృష్టి మరియు భాగవతం యొక్క గొప్పతనం. ఇక్కడ శౌనకాది ఋషులందరూ కూడా అక్కడ సూత గోస్వామిని ఒక మాట అడుగుతారు. ఏమని అడుగుతారు? మరి ఆ నారదముని వెళ్ళిపోయాక వ్యాస మహర్షి ఏం చేశాడు అని. అప్పుడు వ్యాస మహర్షి తను ఒక మంచి మెడిటేషన్లోకి వెళ్తాడండి. ఆ మెడిటేషన్లోకి వెళుతూ భగవంతుడు ఎవరు, అసలు భగవంతుడికి ఈ భాగవతానికి గల సంబంధం ఏమిటి, ఈ భాగవతాన్ని నారదముని ఎందుకంత స్ట్రెస్ చేశాడు, ఈ భాగవతం మొత్తం సంకలనం చేయడానికి నాకు కావలసినటువంటి శక్తి కావాలి, నేను డైరెక్ట్గా అర్థం చేసుకుంటే తప్ప నేను రాయలేను దీన్ని అని వ్యాస మహర్షి అనుకొని తాను భగవంతుడి మీద ధ్యానాన్ని ఉంచుతూ మెడిటేషన్లోకి వెళ్తాడు. ఆ నీటితోటి ఏదో ఆచనం ఉంటుందో ఆచనం నీటిని అలా ప్యూరిఫై చేసుకొని సరస్వతి నది ఒడ్డున ఉంటూ, ఇదివరకు ఎలాగైతే వేదాలు రాయడానికి ఎలాగైతే మెడిటేషన్లోకి వెళ్ళాడో ఇప్పుడు ఆ భాగవతం రాయడానికి కూడా వెళ్తాడు. ఆ మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది? తనకి కృష్ణ భగవాను చూస్తాడన్నమాట. ఫస్ట్ టైం భాగవతంలో కృష్ణ అనే పదం వచ్చింది ఇక్కడ.
కృష్ణే పరమ పురుషే అని, అంటే పరమ పురుషుణ్ణి చూస్తాడు కృష్ణుని. ఇంకెవరిని చూస్తాడు కృష్ణుడితో పాటు? తాను కృష్ణుడితో పాటు కృష్ణుడి పక్కనే ఉన్నటువంటి మాయాదేవిని కూడా చూస్తాడండి. మాయాదేవి అంటే మనల్ని అందరినీ కూడా ఈ భౌతిక జగత్తులో పట్టి పీడిస్తున్నటువంటి మాయాదేవి. కాసేపు క్లాస్ ఇందామన్నా కానీ మనసు సరిగా కుదిరించదు. పక్కన ఏదైనా టీవీలో ప్రోగ్రామ్ వచ్చిందంటే అమ్మటి మనసులో వెళ్ళిపోద్ది. అలా లాగుతుంది ఎవరు? మాయాదేవి మనల్ని. భక్తి ఏదైనా ఇస్తున్నామంటే నిద్ర వచ్చింది. ఏదైనా ఫైట్ సీన్ ఏదైనా మంచిగా ఏదైనా వచ్చిందంటే అమ్మటి మనం అలర్ట్ అయిపోతాం. సో మాయకు మనం అలర్ట్ గా ఉంటాం, భక్తికి మనం ఇనర్ట్ గా ఉంటాం. ఇనర్ట్ గా ఉండడం అంటే చేయబుద్ధి కాదు. సో అదంతా మాయా ప్రభావం అన్నమాట. అయితే వ్యాస మహర్షి ఆ మాయాదేవిని చూస్తాడనమాట. సో మరి మనలో చాలా మంది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, మరి భగవంతుడి దగ్గరే మాయ ఉంది కదా, భగవంతుడు మరి ఆ మాయని కంట్రోల్ చేయొచ్చు కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు. అదే భగవంతుడు కూడా చేస్తున్నారు. ఆ మాయాదేవి పూర్తిగా భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంటుంది. మాయాదేవి తన స్వతశక్తిగా ఉండదండి. సో భగవంతుని చూస్తాడు, మాయాదేవి ఎలా ఉంటుంది? పూర్తిగా భగవంతుడి కంట్రోల్లో ఉన్నటువంటి మాయాదేవిని చూస్తాడు. మరి ఇంకా ఏమి చూస్తాడు? ఆ మాయాదేవి చేత బాధింపబడుతున్నటువంటి జీవులను కూడా చూస్తారు. అంటే మనలందరినీ, ఎన్నో జీవులు, ఆ జీవులన్నీ కూడా ఆ మాయాదేవి యొక్క ఉచ్చులు చిక్కుకోనున్నాయి అని అది కూడా చూస్తాడు. ఇంకా ఏమి చూస్తాడు? మరి మాయాదేవి యొక్క ఆ ఉచ్చు నుంచి బయటపడ్డానికి ఏమైనా మార్గం ఉందా అని అది కూడా చూస్తాడు. ఆ మార్గం కూడా కనిపించదు తనకి. అదే భాగవతం. ఆయనకి క్లూ దొరికిపోద్ది ఒక్కసారిగా. అప్పుడు ఆయన ఒక్కసారి ఆ హృదయంలో ప్రతిస్పందించిన భాగవతాన్ని తను ఒక పేపర్ మీద పెడతాడు. వినాయకుడికి చెప్తుంటే గ్రంథాన్ని రాస్తారనమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, భగవంతుడున్నాడు, భగవంతుడు ఆధీనంలో ఉన్నటువంటి మాయాదేవిని చూశారు, ఆ తర్వాత ఆ మాయాదేవితో బంధించబడుతున్నటువంటి జీవులని చూశాడు, ఆ తర్వాత తను ఆ జీవులని ఎలా విముక్తి చెయ్యాలో అది ఆ సొల్యూషన్, ఆ సమాధానాన్ని కూడా చూశాడు. అదేంటిది? భాగవతాన్ని. సో ఇప్పుడు మీరందరికి ఒక డౌట్ రావచ్చు, మరి మాయాదేవి ఉన్నప్పుడు, మాయాదేవి భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు మరి జనాలు ఇంతగా బాధింపబెడుతుంది మాయాదేవి అని మనందరికి ఒక రకమైనటువంటి సందేహం రావచ్చు. భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని కానీ, తన భక్తులు కానటువంటి వారైనా కూడా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క బిడ్డలు. అంటే భగవంతుడు మనందరికీ ఒక తండ్రి లాంటి వాడు. మరి ఏ తండ్రి అయినా తన పిల్లలని ఇలా మాయ చేతులు బంధించబడితే ఊరుకుంటాడండి? ఊరుకోడు. కాకపోతే ఏం జరుగుద్దంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, మీరు గట్టిగా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక జైలులో ఖైదీలు ఉన్నారండి. అప్పుడప్పుడు ఒక రాజు ఆ జైలుకు వెళ్ళి ఆ ఖైదీలను ప్రాధేయపడతాడనమాట. దయచేసి బయటకు వచ్చి బతకండి, బయట మీరు మంచిగా బతకండి, మిమ్మల్ని ఎందుకు ఈ జైల్లో ఉంచి ఎందుకు ఇంత బంధించాలి, మీరు ఇప్పటికైనా మారండి, చాలా హ్యాపీగా వచ్చి బతకండి, బయటకు వచ్చి ఎవరిని ఏమి హింసించొద్దు, మీ పార్టీకి మీరు బతకండి, మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇస్తామంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు? మమ్మల్ని ఇంతకాలం నువ్వు జైల్లో పెట్టావు, మేము ఇలానే బతుకుతాము, మేము బయటకు వచ్చినా కానీ మారం, మేము ఇలాగే ఉంటాము అని వాళ్ళు అలా అంటున్నప్పటికి కూడా ఇంకా 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 భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడు ఏం చేస్తాడంటే, సరే మీకు అలాంటి కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రదేశంలోనే ఉండండి, కనీసం బయట ఉన్న వారైనా కానీ మీరు బాగుంటారని ఆ రాజు వాళ్ళని ఆ ప్రదేశంలో ఉంచి అప్పటికి కూడా ఫెసిలిటీ ఇస్తారు ఆ జైల్లో ఉన్నప్పటికీ కూడా. ఆ జైలు అనేది మాయా ప్రభావం, బయటకు ఉండడం అనేది భగవంతుడి యొక్క ధామ్, బయట ఉండడం అనేది భగవంతుడి యొక్క ధామ్, వైకుంఠ గోలోక ధామాలు. మనం కూడా అంతేనండి. అంటే మనలో ఉన్నటువంటి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదాలు, మాత్సర్యాలు ఏవైతే అనర్థాలు ఉన్నాయో, ఈ అనర్థాల చేత మనం ప్రభావింపబడిపోయినప్పుడు వాటి ద్వారా మనము అన్యాయం చేసుకుంటాం. అప్పుడప్పుడు వేరే వాళ్ళని కూడా బాధ పెడతాం. అంటే మనల్ని బాధ పెట్టుకుంటాం, వేరే వాళ్ళని కూడా బాధ పెడుతూ ఉంటాం. మరి ఈ మాయా ప్రభావం ఇంత ప్రభావంగా ఉన్నప్పుడు మరి దీనికి ఏం సొల్యూషన్ లేదా అంటే, మనకు భగవద్గీతలో ఒక మాట చెప్తారండి. ఏంటంటే మమ మాయా దురత్యయా అని. అంటే దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. అంటే దాని అర్థం దైవీయేష గుణమయ్యి అంటే దైవుడితో, దైవ సంకల్పంతో ఉన్నటువంటి ఈ మాయాదేవి ఏదేందో ఈ 3 గుణాలు ఉంటాయి. మీరు భగవద్గీతలో చూసినట్లయితే మనకు 3 గుణాలు ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అంటే ఒక్కోసారి మనకు చాలా ఆనందంగా ఉంటుంది,
అంటే ఉదయాన్నే లేచినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. డే టైం రాగానే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి ఒక రజోగుణం వచ్చుద్ది. రాత్రి రాగానే తమో గుణం, చేద్దాంలో చూద్దాం అనుకుంటే మనం పడుకుంటాం ఆ తమో గుణంలో. ఈ 3 గుణాలతోటి ప్రతి జీవి కూడా బంధించబడుతూ ఉంటాడు. అయితే ఈ 3 గుణాలతో బంధించబడినటువంటి జీవుడు ఎన్నో తప్పుడు కార్యక్రమాలు చేస్తూ, ఎంతో విచ్చలవిడిగా తిరుగుతూ, నియమాలేం పాటించకుండా ఉంటున్నప్పుడు భగవంతుడు భక్తి చేయడానికి కుదరదు. మరి అలాంటి మాయా ఉచ్చు నుంచి బయటపడడానికి భగవంతుడు ఏం చెప్తున్నాడు అక్కడ? మామేవ ఏ ప్రపద్యంతే, నాకెవరన్నా శరణు పొందుతారు, మాయాం ఏతాం తరంతితే, ఆ మాయాదేవిని ఈజీగా మీరు దాటేయొచ్చు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ భగవంతుడు. చూడండి ఎంత గొప్ప మనకు సహకారాన్ని ఇచ్చాడు. మనం ఒక ఖైదీ, ఒక జైలులో ఉన్నటువంటి ఒక ఖైదీ బయట ఎన్ని తప్పులు చేసి వచ్చినా కానీ ఒక రాజు లోపలికి వచ్చిన తర్వాత దయచేసి ఇప్పటి నుంచి అయినా కానీ నేను చెప్పినటువంటి రూల్స్ ఫాలో అవ్వండి నీట్గా, మీరు పాత తప్పులని నేను తీసేస్తాను అని ఎంత ఫెసిలిటీ ఇచ్చారండి. అంటే వాటికి ఏం నీకు శిక్షలేం వేయను అంటే దాని అర్థమైంది. భగవద్గీతలో లాస్ట్ శ్లోకం అంటే భగవద్గీతలో కృష్ణుడు కంక్లూడ్ చేస్తారనమాట 18.66 శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు ఇక నుంచైనా కానీ నీకు ఏ ధర్మాలు ఉందో ఆ ధర్మాలను పక్కన పెట్టేసి ఒకే ఒక ధర్మాన్ని పట్టుకొని నువ్వు ఏ పని చేసినా అది నా సేవగా ఉంచుకో. అప్పుడు నువ్వు ఇదివరకు చేసినటువంటి అన్ని పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అహం త్వాం సర్వ పాపేభ్యో వాటన్నిటి కూడా మోక్షయిష్యామి మా శుచః విడుదల చేసి నిన్ను హ్యాపీగా ఫ్రీగా ఉంచుతాను. మా శుచః నీకు అందులో సందేహం ఉంటుందో శుచః నువ్వు అసలు దాని ఆలోచన అవసరం లేదు అని చెప్తాడు. అదే విధంగా ఇక్కడ ఈ భాగవతం కూడా మనకు అదే ఇస్తుంది, జీవులని అక్కడి నుంచి బందీ నుంచి బయటపడడానికి. చాలా మంది అడుగుతారు, మేమే దేవుళ్ళము, మేమెంతో కష్టపడితే మేము కూడా దేవుడు అవుతాము అనుకుంటాం. మనం ఒకటి గమనించాలి, ఇక్కడ మాయాదేవి భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంది. కానీ మాయాదేవి ఎవరిని కంట్రోల్ చేస్తుంది? మనల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనం భగవంతుడిగా ఎక్కువ ఇప్పుడు కాదు కదా. ఇక్కడ ప్రూఫ్ అయిపోయింది, మనకు ఇక్కడ నిరూపించబడింది కూడా. ప్రతి ఒక్కరూ మాయా చేతిలో బంధించబడ్డారు, కానీ మాయాదేవి భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంది. సో అందువల్ల మనమందరం భగవంతుడి షెల్టర్ తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మాయను మనం దాటేయచ్చు అనమాట. ఆ విధంగా మనకు వ్యాస మహర్షి ఈ భాగవతాన్ని సంకలనం చేస్తాడు. ఆ తరువాత తను సంకలనం చేసిన తర్వాత ఈ భాగవతం ఏదైతే ఉందో ఫస్ట్ ఈ భాగవతాన్ని ఎవరికి చెప్తారంటే శుకదేవ గోస్వామికి ఈ భాగవతాన్ని చెప్తారు. శుకదేవ గోస్వామి ఎవరు? వ్యాస మహర్షి యొక్క పుత్రుడే, వ్యాస మహర్షి యొక్క కొడుకు ఆయన కూడా. మరి శుకదేవ గోస్వామికి ఎందుకు చెప్తారు అంటే దానికి ఒక పెద్ద కారణం ఉందండి. ఏదన్నా సపోజ్ ఒక మెడిసిన్ తయారు చేశారంటే దాన్ని టెస్ట్ చేయాలి. సపోజ్ కారు ఉందండి, కారు తయారు చేశారు. మీరు ఎప్పుడైనా కారు కంపెనీ వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు కారు తయారు చేసిన తర్వాత ఒక మోడల్ కారు తయారు చేస్తారనమాట. దాన్ని టెస్ట్ చేయడానికి ఏం చేస్తారంటే చాలా వేగంతో ఇక్కడ ఒక డమ్మీ గోడ పెడతారు, ఆ గోడని ఇలా గుద్దిస్తారనమాట. అలా గుద్దిన తర్వాత ఆ కారు ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఏదైనటువంటి ఆ బెలూన్స్ ఓపెన్ అవుతున్నాయా, ఆ ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి అన్ని సరిగా పనిచేస్తున్నాయా లేవా అని అది ఒక టెస్టింగ్ లా చేస్తారనమాట. ఆ టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు ఆ కారు యొక్క స్టామినా తెలుస్తుంది ఎంత బాగుందో లేదో అని. మరి ఇక్కడ ఇంత భాగవతాన్ని రాశారు వ్యాస మహర్షి. ఇంత భాగవతాన్ని రాసిన తర్వాత మరి దీన్ని టెస్ట్ చేయాలి కదా. సో టెస్ట్ చేయాలనే ఉద్దేశం కాకున్నప్పటికీ కూడా మొట్టమొదటిగా దీన్ని శుకదేవ గోస్వామికి వాళ్ళ కుమారుడికి చెప్తారనమాట. అయితే శుకదేవ గోస్వామికి చెప్పడానికి ఒక కారణం ఏంటంటే, ఆ కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శుకదేవ గోస్వామి తాను గర్భంలో ఉన్నప్పుడే లిబరేటెడ్ అంటే మీకు ఎలా చెప్పాలంటే శుకదేవ్ కోసం ఒక పాత హిస్టరీ ఉంది, అది చెప్తే మనకు కథ చాలా పొడిగించబడిపోద్ది. చాలా షార్ట్గా చెప్తాను. ఒకసారి శివుడు పార్వతికి చెప్తుంటాడు భాగవతాన్ని. శివుడు పార్వతికి చెప్తుంటుంటే పార్వతి నిద్రపోతుంటుంది. అయితే శివుడు భాగవతాన్ని చెప్తున్నప్పుడు ఇది ఎవరు వినకూడదు, చాలా ఇది ఎవరన్నా ఏంటి దీన్ని మళ్ళీ తప్పుగా ప్రయోగిస్తారు, అన్ని తప్పులు చేసి మేము భాగవతం ఏంటో అప్పుడు మేము ప్యూరిఫై అయిపోతాం అని తప్పులు చేస్తూనే ఉంటారు. కాబట్టి దీన్ని అలా అందరూ వినకూడదు, ఎవరైతే మేము ఇంకా భగవంతుడి శరణికి రావాలనుకుంటారో అలాంటి వాళ్ళ భాగవతం వినాలి, అందువల్ల ఎవరు వినకూడదు, ఎవరు లేని చోట నేను చెప్తున్నాను అని చెప్పి పార్వతీదేవికి చెప్తుంటే పార్వతీదేవి నిద్రపోతే ఆ తర్వాత ఆయన చెప్తున్నప్పుడు అని పైన ఉన్నటువంటి ఒక చిలక కడుతుంటుంటుంది. అప్పుడు కొంతసేపటికి శివుడి డౌట్ వచ్చిన తర్వాత చూస్తారు, అరే ఆ చిలక వింటుందని చెప్పి, చిలక నువ్వు వింటావా మా పర్మిషన్ లేకుండా చెప్పి తన త్రిశూలం తీసుకొని పరిగెడతాడు ఆ చిలకని చంపడానికి. అయితే
ఆ చిలక ఏం చేసిద్ది, పరిగెడుతూ 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 వ్యాస మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళుద్ది. వ్యాస మహర్షి తన భార్యకి చెప్తుంటాడు ఇక్కడ భాగవతాన్ని. అప్పుడు వాళ్ళ ఆవిడ నోరు తెరిచి అలా నిద్రపోతుంటే ఆ నోట్ లోపలికి వెళ్ళి వ్యాస మహర్షి యొక్క భార్య యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు ఆ చిలక. అప్పుడు ఏం జరుగుద్దంటే ఆ శివుడు వస్తాడు త్రిశూలం పట్టుకొని. ఎందుకే అంత ఆవేశంగా ఉన్నావు వ్యాస మహర్షి అడిగితే, లేదు లేదు నేను భాగవతం చెప్తుంటే చిలక విన్నది, అసలు మా పర్మిషన్ లేకుండా వింటున్నారు, అందుకే చంపడానికి వస్తున్నానంటే అప్పుడు వ్యాస మహర్షి అంటున్నారు, వింటుంది భాగవతమే కదా, అందరి ఉద్ధారణ కోసమే కదా, ఆ చిలక కూడా ఉద్ధారణ పొందింది, తను కూడా భగవద్ధామానికి వెళ్తారు అనగానే అప్పుడు శివుడు పసిపోయిపోయి నమస్కరించి తన కైలాసధామానికి వెళ్తారు. ఆ తర్వాత శుకదేవ గోస్వామి ఆ గర్భంలో ఉంటూ వ్యాస మహర్షి చెప్పినటువంటి అంటే వ్యాస మహర్షి ఎవరైతే తన భార్యకి చెప్తున్నారో ఆ విధంగా తను ఆ చెప్తున్నప్పుడు ఏ విధంగా తన నోట్లోకి వెళ్ళిపోయారో ఆ విధంగా భాగవతాన్ని ఆల్రెడీ శివుడి దగ్గర ఉన్నటువంటి శుకదేవ గోస్వామి, ఇక్కడ శుకదేవ గోస్వామి అంటే శుక అంటే ప్యారెట్ చిలక, ఆ చిలక ఎవరైతే తమ గర్భంలోకి వెళ్ళారో ఆయనే శుకదేవ గోస్వామిగా బయటకు వస్తారనమాట. అయితే ఆయన భాగవతం ఆల్రెడీ విన్నాడు కాబట్టి, అంటే మొత్తం వినలేదు కొంత విన్నాడు కాబట్టి తను ఆల్రెడీకి అర్థమైపోయింది ఈ భౌతిక ప్రపంచం అంతా వేస్ట్, నేను భగవంతుడికి ధ్యానానికి వెళ్ళాలి అని చెప్పి. కాకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ తను 16 ఏళ్ళైనటువంటి బయటికి రాకపోతే 16 ఏళ్ళ తర్వాత బయటికి వస్తాడు, అప్పుడు పూర్తిగా పెద్దవాడై ఉంటాడు, డైరెక్ట్గా మెడిటేషన్కి వెళ్తాను, మెడిటేషన్కి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే భాగవతం ఏమో భగవంతుడి యొక్క సేవ చేయాలని చెప్తుంటుంది, భగవంతుడి యొక్క ఎన్నో గుణగణాలు ఉంటే భగవంతుడికి సేవ చేయాలని. మరి అవన్నీ ఏమి చేయకుండా ఆయన వెళ్ళి మెడిటేషన్ కూర్చున్నారేంటి అని మీకు డౌట్ రావచ్చు. అయితే శుకదేవ గోస్వామి ఈ భౌతిక ప్రపంచం మొత్తం వేస్ట్ అని తెలుసుకొని ఆధ్యాత్మికమే బెస్ట్ అని చెప్పి ఒక బ్రహ్మవాదిలాగా ఇలా మెడిటేషన్ చేస్తాడు. అయితే అలాంటి మెడిటేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఈ భౌతికమైన ఆనందాలకి లొంగరండి. మన శుకదేవ గోస్వామి కూడా ఆ కేటగిరీలోనే ఉన్నారు. ఇక్కడే కరెక్ట్ పాయింట్ వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఇది. మరి అలాంటి మెడిటేషన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఋషులను కూడా చెలింప చేసేది భాగవతం. ఇప్పుడు ఎవరైనా భౌతికంగా వాళ్ళు ఏదో అటు ఇటు తప్పులు చేస్తున్నారు అంటే మరి వాళ్ళ మీద భాగవతం పడితే వాళ్ళు ఈజీగా ప్యూరిఫై అయిపోతారు. ఎందుకు? భౌతికమైనటువంటి ఆనందాలతో పోల్చుకుంటే భాగవతం అనేది కొన్ని వేల కోట్ల రెట్లు ఉన్నటువంటి ఆనందాన్ని ఇస్తుంది, అది ఆధ్యాత్మిక ఆనందం. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక ఆనందం జరుగుతున్నప్పుడు నీకు ఒక 3 BHK ఇస్తాను, నీ గుడిసె ఉన్నటువంటి ఇల్లు వదిలిరా అంటే ఈజీగా వస్తాడు. మరి ఆల్రెడీ మంచి 2 BHKలో బతుకుతున్నటువంటి అయినా నీకు మళ్ళీ ఇంకో 3 BHK ఇస్తానంటే అప్పుడు రావడం కష్టం. కానీ ఇక్కడ శుకదేవ గోస్వామి ఆల్రెడీ ఆధ్యాత్మికంలో ఉన్నారు, ఆయన ఆధ్యాత్మికంలోనే ఉన్నారు. మరి అలాంటి ఆయన కూడా భాగవతానికి ఎలా అట్రాక్ట్ అయ్యారంటే ఒక 2 శ్లోకాలు వింటాడండి ఆయన, చాలా మంచి శ్లోకాలు అవి. అందులో ఒక శ్లోకం చాలా ఆయన ప్రభావితం చేస్తుంది. ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు. పూతన అంటే మనకు భాగవతం 10వ స్కందంలో వచ్చింది. మనం ఈ 9 స్కందాలన్నీ కూడా భగవంతుడి గురించి ఉంటాయి. ఆ తర్వాత భగవంతుడి యొక్క డైరెక్ట్ భగవంతుడు ఏం చేశాడు ఆయన పనులని 10వ స్కందంలో ఉంటాయి. అది ఎసెన్స్, భాగవతానికి చాలా ఎసెన్స్ 10వ స్కందం అనేది. ఆ 10వ స్కందంలో ఒక లీల, ఆ లీల ఏంటంటే మనం అప్పుడు మళ్ళీ చర్చించుకుందాం. పూతన ఒక మంచి స్త్రీ వేషం వేసుకొని వచ్చి కృష్ణుడిని చంపడానికి వస్తుంది, కృష్ణుడికి పాలిచ్చి. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, నాకు నువ్వు పాలివ్వడానికి వచ్చావు, నన్ను చంపడానికి నన్ను చంపడానికి వచ్చినప్పటికీ కూడా ఆ చంపడానికి వస్తూ నువ్వు ఒక స్త్రీ వేషం ధరించి నాకు పాలివ్వడానికి వచ్చావు, అంటే ఒక అమ్మలాగా వచ్చావు నా దగ్గరికి. కాబట్టి నువ్వు నన్ను చంపడానికి వచ్చినా కానీ పర్లేదు. అహోబకీయం స్తనకాల కూటం అంటే నీ స్తనానికి విషాన్ని పూసుకొని నన్ను చంపడానికి వచ్చావు. అయినప్పటికీ కూడా నువ్వు నాకు అమ్మలాగా యాక్ట్ అయ్యావు కాబట్టి నేను నీకు గోలోకంలో నాకు మా అమ్మలాంటి పొజిషన్ ఇస్తానని చెప్పి ఆవిడికి అమ్మలాంటి పొజిషన్ ఇచ్చాడు. అప్పుడు అంటారు, కంవా దయాలు హృదయం, ఇంతకన్నా దయాలు భగవంతుడు ఇంకెక్కడుంటారయ్యా, చంపడానికి వచ్చినటువంటి వారికే నువ్వు గోలోకంలో నువ్వు అమ్మలాంటి పొజిషన్ ఇచ్చావంటే ఇంకా నీకు అంతో ఇంత సేవ చేస్తున్న వారికి ఇంకా నువ్వు ఏ పొజిషన్ ఇస్తావో మేము ఊహించుకోవచ్చు అని తెలుసుకున్నటువంటి ఇక్కడ శుకదేవ గోస్వామి ఒక్కసారిగా కళ్ళ అశ్రుధారలు పెట్టుకొని తన వెంట పరుగులు తీస్తాడనమాట. అంటే ఫస్ట్ వ్యాస మహర్షి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు చెప్తారు, మీరు వెళ్ళి శుకదేవ గోస్వామికి శ్లోకాలు చెప్పండి అని చెప్పి, భాగవతం చదవండి అని చెప్పి. అప్పుడు ఈ భాగవత శ్లోకాలు చదువుతున్నప్పుడు శుకదేవ గోస్వామి మెడిటేషన్ లో ఉంటూ ఆ శ్లోకాలు వినగానే ఎవరైనా అంత దయాలు హృదయం ఎవరైనా భగవంతుడేనా, నాకు ఇంకా వినాలుంది అని పరుగులు తీసి, మీరు ఎవరు దించినారంటే మీ నాన్నగారు వ్యాస మహర్షి నుంచి విన్నాను అనగానే అప్పుడు పరుగులు తీసి వ్యాస మహాదేవి దగ్గరికి వెళ్తే ఆ వ్యాస మహర్షి తనకి భాగవతం మొత్తం చెప్తారు. అప్పుడు శుకదేవ గోస్వామి కంప్లీట్ గా దాన్ని విని ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు, రియలైజ్ అయిపోతాడు. అయితే ఇక్కడ
ఆత్మారాములు కూడా భక్తి సేవను ఎందుకు కోరుకుంటారంటే, ఆత్మారాములు అంటే అన్ని వదిలేసి మెడిటేషన్ ధ్యానం చేయడం. అందులో ఏం ఆనందం ఉందండి? భగవంతుడి గురించి కీర్తిస్తూ, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ, భగవంతుడికి భోగాలు అర్పించి ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచుతూ, భగవంతుడి యొక్క సంకీర్తనలు వీధి వీధిలో ప్రచారం చేస్తూ, అందరినీ ట్రాన్స్ఫార్మ్ చేస్తూ, అది నిజమైనటువంటి భక్తి సేవ. ఆ భక్తి సేవ ముందు బ్రహ్మానందం కూడా, అంటే ఈ ప్రపంచంలో ఆనందంతో పోల్చుకుంటే బ్రహ్మానందం అనేది చాలా ఆనందం. అంటే బ్రహ్మ తేజస్ అంటే భగవంతుడు గోలోకధాములో ఉన్నప్పుడు ఆయన దేహం నుంచి వచ్చేటువంటి కాంతి ఏదైతే ఉంటుందో, అది ఆ ఆధ్యాత్మిక లోకాలకి ఈ ప్రపంచ లోకానికి మధ్యలో విడదీస్తూ ఒక బ్రహ్మజ్యోతి అంటారు దాన్ని. విపరీతమైన కాంతి ఉంటుందన్నమాట. ఆ బ్రహ్మజ్యోతి చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ ఎటువంటి భౌతిక దుఃఖాలు అనేది ఉండవు. ఆ బ్రహ్మజ్యోతి ఇచ్చేటువంటి ఆనందం అనేది కొన్ని వేల కోట్ల రెట్లు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ భౌతిక ఆనందంతో పోల్చుకుంటే. మరి ఈ భౌతిక ఆనందంతో పోల్చుకుంటే ఆ బ్రహ్మజ్యోతి ఇచ్చేటువంటి ఆనందం కొన్ని వేల కోట్ల రెట్లు ఆనందంగా ఉంటే, మరి భక్తితో భగవంతుడికి సేవ చేస్తున్నప్పుడు ఆనందం యొక్క పరిస్థితి ఏంటని అడిగితే ఆయన అంటారు, అప్పుడు ఆ బ్రహ్మజ్యోతి ఆనందం అనేది ఒక సముద్రంలో ఒక డ్రాప్ లాంటి ఆనందమేనంట. అంటే ఆ సముద్రంలో ఒక చుక్క లాంటి ఆనందమేనంటది ఆ బ్రహ్మానందం అనేది. అంటే మరి చూడండి, భక్తితో సేవ చేస్తే ఇంకెంత ఆనందము. ఆనందాంబుది వర్ధనం అని అడుగుతారు అని చెప్తారు మనకు చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో. ఆనంద అంబుది వర్ధనం అంటే ఆనందం అనేటువంటి, అంబుది అంటే సముద్రం, ఆనందం అనేటువంటి సాగరాలు వర్ధనం అంటే పెరిగిపోతూ ఉంటాయంట. ఈ భౌతిక జగత్తులు ఎక్కడైనా సముద్రాలు పెరగడం చూశారండి మీరు? మనం చూడం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ ఆనందం అనే సాగరాలు అనునిత్యం పెరుగుతూ ఉంటుంటాయి. సో అది భక్తి సేవలో ఉన్నటువంటి గొప్పతనం. అలాంటి భక్తి సేవని అలా తపస్సు చేసుకున్నటువంటి ఋషులు కూడా మాకు అలాంటి భక్తి సేవ కావాలని వాళ్ళు కోరుకుంటారు అనమాట. అందువల్ల ఈ భాగవతము అనేది కంప్లీట్ గా ప్రూఫ్ ఏంటంటే, కేవలం భగవంతుడికి సంబంధించిన భక్తి సేవల గురించి మాత్రమే చెప్తుంది, మనం ఏ పేజీ తిప్పినా కానీ. ఇది వ్యాస మహర్షి శుకదేవ గోస్వామికి చెప్పినటువంటి భాగవతం. అయితే ఇప్పుడు మనము భాగవతంలోకి ఎంటర్ అవ్వబోతున్నామండి. ఇప్పుడు స్టార్టింగ్ భాగవతం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు భాగవతం సంబంధించి కొంచెం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. భాగవతాన్ని ఆయనకు చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మనకు భాగవతంలో మొదటి సీన్, ఆ సీన్ కంటే మొదటి సీన్కి తెర అనేది ఇచ్చబోతున్నాం మనం. మీ అందరికీ తెలుసు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని కూడా మీకు తెలుసు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు జరిగింది ఏంటిది? భగవద్గీత. అంటే భగవంతుడు అర్జునుడికి ఫిలాసఫీని చెప్తాడు, భగవద్గీత ఫిలాసఫీని చెప్తాడు. అది కురుక్షేత్రానికి ముందు. ఆ ఫిలాసఫీ విన్న తర్వాత అర్జునుడు ఉత్సాహంగా మారిపోయి యుద్ధం చేసి యుద్ధంలో గెలుస్తాడు. ఆ కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగింది అంటే ఆ కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడి లీలలు ఏవైతే ఉన్నాయో అది భాగవతం. కురుక్షేత్రానికి ముందు భగవద్గీత ఫిలాసఫీ చెప్తారు. ఆ కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా భాగవతంలో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంటైర్ మహాభారతం మొత్తం కూడా కురుక్షేత్ర యుద్ధంతో సమాప్తమైపోతుంది. మహాభారతంలో ఎన్నో కథలు, ఎన్నెన్నో క్యారెక్టర్లు ఉంటాయి. అవన్నీ కూడా ప్రతి మనిషి తెలుసుకున్న తర్వాత ప్రతి మనిషి చాలా ఉత్సాహంగా మారిపోతాడు. డైరెక్ట్ గా ఫిలాసఫీ ఇస్తే తెలుసుకోలేరు. ఆ కథలన్నీ చెప్పిన తర్వాత ఇంకా సేపట్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది అన్నప్పుడు ఆ మధ్యలో భగవద్గీత ఫిలాసఫీని పెడతారు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి ఒక సన్నివేశంలో జనాలు ఎవరైనా వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు భగవద్గీతని వింటే అది ఈజీగా వాళ్ళకి పెనట్రేట్ అయిపోతుంది. డైరెక్ట్ గా ఫిలాసఫీస్ తెలుసుకోలేరు. అన్ని కథల మధ్యలో ఒక యుద్ధానికి ముందు ఆ ఫిలాసఫీని పెడతారు అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఆ భగవద్గీత ఫిలాసఫీ అనేది. అందుకే అలాంటి చోట పెడతారు. ఆ ఫిలాసఫీ విన్న తర్వాత జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగినటువంటిది మనకున్నటువంటి లీలన్నీ కూడా భాగవతంలో ఉంటాయి. ఆ భాగవతంలో ఆ భగవద్గీత ఫిలాసఫీకి ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే ప్రాక్టికల్స్ మనం చూస్తాం, థియరీ చదువుకున్నాం, ప్రాక్టికల్స్ లాగా అంటారు కదా. సో భగవద్గీతలో అన్ని కోర్స్ ఫార్ములా లాగా ఉంటాయి. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, భగవంతుని ఇలా జపించాలి, ఇలా జపించకూడదు, ఇలా పనులు చేయాలి, కర్మకాండ ఇలా చేయాలి, జ్ఞానకాండ ఇలా చేయాలి, భక్తి ఇలా చేయాలి అని కోడ్స్ ఉంటాయి, మొత్తం రూల్స్ లాగా. ఆ కోడ్స్, ఆ ఫార్ములాస్ అన్నిటికీ నిజంగా అలా ప్రవర్తించి జరిగినటువంటి భక్తుల యొక్క గాథలు ఉంటాయి భాగవతంలో. సో అది మనము ఫస్ట్ సీన్ లో చెప్పుకుందాం. మరి ఆ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత మొత్తం జరిగినటువంటి అన్ని రోజుల్లో ఆ కురుక్షేత్రం ఒక చివరి రోజు, ఆ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు, ఆ రోజు నైట్ రక్తం ఏరులే పారుతుంటుంది.
కొంతమంది కాళ్ళు లేకుండా, చెవులు లేకుండా, కొంతమంది సగం ప్రాణంతో, కొంతమంది పూర్తిగా ప్రాణాలు కోల్పోయి అలా ఉంటారు. ఒక పక్క దుర్యోధనుడు తన వెన్నెముక విరిగి, తొడలు విరిగి చాలా దీనమైన స్థితిలో పడి ఉంటాడనమాట అక్కడ. అయితే అలాంటి సమయంలో అశ్వత్థాముడు, ఎవరు? అశ్వత్థాముడు ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు. అందరూ చనిపోయి ఉంటారు, ద్రోణాచార్యుడు అందరూ చనిపోయి ఉంటారు. ఈ అశ్వత్థాముడు బతుకుంటాడు. ఈ అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే ఆ దుర్యోధనుడికి ఆనంద పెట్టాలని చెప్పి, దుర్యోధనుడు ఆల్రెడీ చనిపోయి ఉంటాడు, ఏం చేస్తాడు? ఒక పక్క ఇక్కడ అర్జునుడు, భీముడు వీళ్ళందరూ ఇంక యుద్ధం అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళు కృష్ణుడితో కలిసి వాళ్ళ క్యాంపులో ఉంటారు వేరే వేరే ఒక చోట. అయితే ద్రౌపదితో నిద్రిస్తున్నటువంటి 5 చిన్నపిల్లలు ఉంటారండి, పసికందులు, పుట్టినటువంటి పిల్లలు. వాళ్ళు నెక్స్ట్ పాండవ వంశాన్ని, నెక్స్ట్ ఆ కురువంశాన్ని తీసుకెళ్లాల్సింది ఆ పిల్లలే, 5 పిల్లలే. ఆ వంశం అనేది నేను లేకుండా చేస్తాను అని చెప్పి, చేసిన దుర్యోధనుని ఆనంద పెడతాను అని చెప్పి అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే దొంగచాటుగా రాత్రి పాండవులు ఎవరూ లేకుండా ఉన్నప్పుడు వచ్చి ఆ ఇంట్లోకి వచ్చి మాసేకర్ అందరిని చంపేస్తాడనమాట, 5 పసికందుల్ని. ఆ పసికందుల్ని చంపేసిన తర్వాత తను వెళ్ళిపోతుంటాడు. తీరా ద్రౌపది ఆ చనిపోయిన రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ పసికందుల్ని చూసి చాలా చాలా ఏడ్చుద్దండి. ఎంత ఏడ్చుద్దంటే ఇంకా చెప్పలేనటువంటి, అంటే ఒక తల్లి యొక్క దుఃఖం అది ఎవరికి చెప్పుకోలేదు, ఎంత ఏడ్చినా తిరిగి రారని వాళ్ళు. అలాంటి సమయంలో పాండవులు వాళ్ళు వస్తారు అక్కడికి. అప్పుడు వచ్చిన తర్వాత అర్జునుడు చూసి, ద్రౌపది యొక్క దుఃఖాన్ని చూసి, ద్రౌపది కంటి నుండి కారుతున్నటువంటి నీటిని చూసి, ఆ కన్నీరుని చూసి, అప్పుడు ఒక శపథం చేస్తాడు ద్రౌపది ముందు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, దీనికి కారణమైనటువంటి ఎవరైతే అశ్వత్థాముడు ఉన్నాడో తనని చంపి తన తల తీసుకొచ్చిన తరువాతే నీ కన్నీళ్లు నేను తుడుస్తాను. ఆ తరువాత మనము ఈ 5 పసికందులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలకొరివి పెట్టి నువ్వు ఈ తల మీద నిలబడి నువ్వు స్నానం చేద్దు ఆ నదిలో మునిగి అని చెప్పి ఒక శపథం తీసుకొని ఒక చారియట్ ఎక్కి తన అన్ని అస్త్రాలన్నీ వేసుకొని బయలుదేరుతాడు అశ్వత్థాముని చంపడానికి. అయితే ఇక్కడ అర్జునుడు ఏ విధంగా అశ్వత్థాముని బంధించారు ఈ 17 నుంచి 34 శ్లోకంలో ఉంటుంది. అర్జునుడు చాలా ఫాస్ట్ గా వెళ్తుంటాడు రథం మీద, అశ్వత్థాము తప్పించుకోవడానికి ఇంకా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటాడు. అయితే అశ్వత్థాముడికి అనిపిస్తుంది, వెనక్కి తిరిగి చూడగానే అర్జునుడి యొక్క రథం ఎంత వేగంగా వస్తుందంటే, కృష్ణుడు దాన్ని డ్రైవ్ చేస్తుంటుంటే ఆ వేగానికి అశ్వత్థాముడి యొక్క రథం అనేది చాలా ఈజీగా ఓడిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇంకా చివరికి అశ్వత్థాముడి యొక్క రథం ఏదైతే ఉందో ఆ రథం నడుపుతున్నటువంటి గుర్రాలు అలసిపోతాయి. ఒక్క నిమిషం, ఇది ఛార్జింగ్, జస్ట్ 1 minute. హరే కృష్ణ, సారీ అండి. ఓకే, సో ఇక్కడ అశ్వత్థాముడు ఎవరైతే ఉంటారో అశ్వత్థాముడు తన గుర్రాలు చాలా అలసిపోయానని తెలుసుకొని ఇంకా తను ఏం చేస్తాడంటే తన చేతుల్లో ఇంకేమీ లేదు, తన ప్రాణం ఈజీగా కోల్పోతాడు. సో తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రాన్ని చదువుతాడు, అది బ్రహ్మాస్త్రాన్ని విడుస్తారు. బ్రహ్మాస్త్రం అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాడో అటామిక్ బాంబ్స్, అణుబాంబులు ఉంటాయి, ఆ అణుబాంబుల కన్నా కూడా బ్రహ్మాస్త్రం చాలా పెద్ద గొప్ప అస్త్రం అండి. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని విడుస్తారు. అయితే ఆ బ్రహ్మాస్త్రాన్ని విడిచిన తర్వాత అశ్వత్థాముడికి ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా విడవాలో తెలుసు కానీ దాన్ని ఎలా మళ్ళీ తిరిగి తీసుకొని రావాలో తెలియదు అశ్వత్థాముడికి. అంటే
ఎక్కడైనా ఏదైనా అది బ్రహ్మాస్త్రం బాగా నాశనం చేస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి. అది అశ్వత్థాముడికి తెలియదు, అలా విడిచేస్తాడు. ఎప్పుడైతే ఈ బ్రహ్మాస్త్రం అశ్వత్థాముడు విడిచినటువంటి బ్రహ్మాస్త్రం చాలా ఫోర్స్గా వస్తుందో, అది ఎలా వస్తుందంటే ప్రపంచం మొత్తం కూడా కొన్ని వేల సూర్యులు వెలిగినటువంటి ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగుతో వస్తుంది. అర్జునుడికి అర్థం కాదు అసలు ఈ అస్త్రం ఏంది ఇంత వేగంగా వస్తుంది, అసలు బ్రహ్మాస్త్రం ఏంది అని అని అర్జునుడికి ఇంకొకసారిగా టెన్షన్ పట్టుకుంటుంది. ప్రపంచం అంతా అంతమైపోయినంత వేగంతో వస్తుంటది. అప్పుడు అర్జునుడు ఒక్కసారిగా కృష్ణుడి వైపు తిరిగి కృష్ణ కృష్ణ మహాబాహు అని చెప్పి కృష్ణుడి పాదాల మీద పడి ఆయనకు నమస్కరించి, కృష్ణ నువ్వు ఈ ముల్లోకాల్ని నడిపిస్తున్నావయ్యా, ఈ ముల్లోకాలు నీ ఆజ్ఞ లేకుండా ఏది అంతమవ్వదు, ఏది ప్రారంభం అవ్వదు. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం వచ్చి ఈ ముల్లోకాలని నాశనం చేయబోతుంది, నీ అండ లేకుండా ఏది జరగదు. నీకు ఒకవేళ అదే కోరిక ఉంటే నేను నీకు శరణ్ పొందుతాను, నువ్వేది చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. దయచేసి నేనేం చెయ్యాలి ఈ ఇలాంటి క్లిష్టమైన సమయంలో నాకు నువ్వు కొంచెం గైడెన్స్ ఇవ్వు, నాకు నువ్వు సహకరించు అని చెప్తే, ఇది భక్తుల యొక్క ముఖ్యమైన లక్షణం అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అర్జునుడి దగ్గర తిరిగి బ్రహ్మాస్త్రాన్ని తిరిగి మళ్ళీ ఇంకొక అస్త్రాన్ని కూడా విడిచి దాన్ని కౌంటరాక్ట్ చేసేంత శక్తి ఖచ్చితంగా ఉంది. కానీ ఉన్నప్పటికీ కూడా జనాలందరూ శ్రేయస్సు కోసం, ఇంకా పోతే ఆ సమయంలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అలాంటి సమయంలో ఒక గురువు గారిని అప్రోచ్ అవ్వాలి అని అర్జునుడు ద్వారా మనం తెలుసుకోవచ్చండి, మనకంతా తెలియనప్పుడు. సో అర్జునుడికి కూడా అదే విధంగా కృష్ణుడికి ప్రార్థన చేసి ఆ కృష్ణుడికి ప్రార్థనలు అర్పించిన తర్వాత అడుగుతాడు. అప్పుడు ఏమడుగుతాడు, ఈ బ్రహ్మాస్త్రం నుంచి నన్ను రక్షించు కృష్ణ అనగానే అప్పుడు కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు, ఈ బ్రహ్మాస్త్రం అనేది అశ్వత్థాముడు వదిలిపెట్టాడు, నువ్వేం చేస్తావంటే ఇంకొక అస్త్రాన్ని వదిలి అప్పుడు నువ్వు ఆ బ్రహ్మాస్త్రాన్ని నువ్వు కౌంటరాక్ట్ చేయంటారు. అప్పుడు వెంటనే అర్జునుడు తను ఒక మంత్రాన్ని చదివి ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెడతాడండి. ఆ బాణం మామూలు బాణమే అది, కానీ ఆ మంత్ర శక్తితో ఆ బాణం పెద్ద బ్రహ్మాస్త్రంగా మారిపోద్ది. ఆ బ్రహ్మాస్త్రం ఏంటంటే అదేదో ఒక దేశాన్ని 2 దేశాలు నాశనం చేసేది కాదండి, ముల్లోకాలని నాశనం చేస్తుంది. అంటే పైన 7 లోకాలు, ఈ భూలోకాలు, కింద ఉన్నటువంటి నరక లోకాలు, అంటే అతల వితల పాతాల లోకాలు, కింద లోకాలు, అన్ని లోకాలను కూడా నాశనం చేస్తుంది. అంటే విశ్వం మొత్తాన్ని నాశనం చేస్తుంది. అంటే చూడండి, విశ్వం మొత్తం నాశనం చేసేదాన్ని ఒక చిన్న మంత్రశక్తితోటి చేస్తున్నారు అనమాట. ఇది మనకు ఉన్నటువంటి మన యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక మర్మం అండి. ఇది బయట ఉన్నటువంటి సైంటిస్టులకు తెలియదు. బయట ఉన్నటువంటి సైంటిస్టులు ఏదో గ్రాస్గా ఏదో ఒక బాంబులు తయారు చేసి దాని ద్వారా ఏదో చేస్తున్నారు, కానీ ఇది వరకు మంత్రశక్తితోటి అన్ని క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా మనం హిమాలయాలు చూసినట్లయితే చాలా మంది యోగులు వాళ్ళు ఒక మంత్రశక్తితోటి కొన్ని అష్టసిద్ధులు అంటారు వాటిని, 8 సిద్ధులు, అంటే వాళ్ళు నీటి మీద తేలాడుతూ ఉంటారు, చాలా తేలిగ్గా మారిపోతారు. మన ప్రభుపాదురు వారి యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుపాదురు వారి యొక్క గురువు గారి యొక్క ఒక ఒక పూజారి ఉండేవారు అక్కడ, అంటే గురువు గారి యొక్క పూజారులు. అయితే వాళ్ళు చిన్నప్పుడు విన్నారు ఈ కథలు. అయితే అప్పుడు ప్రభుపాదురు వారు ఏం చేశారంటే, ఆ పూజారి ఏం చెప్పారంటే, వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడంట వాళ్ళకు ఒక యోగి ఉండేవాడంట. ఆ యోగికి ప్రాప్తి సిద్ధి ఉందంట. ప్రాప్తి సిద్ధి అంటే తను ఎక్కడి నుంచి ఏది కావాలన్నా కానీ చేపెట్టి తీసుకోవచ్చు. అయితే ఒకసారి తన స్టూడెంట్స్ని అడిగారు మీకేం కావాలి అని. అప్పుడు వాళ్ళందరూ అన్నారంట, ఆ స్టూడెంట్స్, మాకు కాబుల్లో ఉన్నటువంటి ఫ్రెష్ పోమోగ్రానైట్స్ ఉంటాయి, అక్కడ ఫ్రెష్ పెరుగుతాయి. కాబుల్ అంటే మనకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ అనమాట అది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఫ్రెష్ జరుగుతున్నటువంటి పోమోగ్రానైట్స్ మాకు కావాలనగానే ఆ యోగి ఇలా చేయి పెట్టి అక్కడ ఉన్నటువంటి పోమోగ్రానైట్స్ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టారంట. మీరు రూమ్కి వెళ్ళి చూడండి, అంటే ఇంటి లోపలికి వెళ్ళండి, టేబుల్ మీద ఉంటాయి ఫ్రెష్గా పోమోగ్రానైట్స్ అనగానే అక్కడ లోపలికి వెళ్ళగానే ఫ్రెష్గా ఉన్నటువంటి పోమోగ్రానైట్స్ దొరికే వాళ్ళకి. అంటే ప్రాప్తి సిద్ధి అనమాట, వాళ్ళు ఎక్కడి నుంచి అని చేపెట్టి తీసుకోగలుగుతారు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాప్తి సిద్ధికి మన సైంటిస్టులు తయారు చేసినటువంటి గ్రాస్ అంటే చాలా భౌతిక పదార్థంతో, అది మొబైల్ అనుకోవచ్చు. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు మనం ఫోన్లో చూడడం, ఇలా మన జూమ్లో మీటింగ్లు పెట్టడం, ఇది కూడా ఒక రకమైన సిద్ధే. కానీ దీనికి మనం ఇలాంటివన్నీ వాడాలి, ల్యాప్టాప్లని, ఫోన్లని. కానీ ఆ మంత్రసిద్ధుడు ఇవన్నీ అవసరం లేదండి, ఆటోమేటిక్గానే జనరేట్ అయిపోతాయి. అయితే మరి మనం అందరం కూడా మంత్రసిద్ధులు నేర్చుకోవచ్చు కదా, అష్టసిద్ధులు నేర్చుకుని మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకోవచ్చు. మీరందరూ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, అవి అష్టసిద్ధులైనా అది ఇంకే సిద్ధులైనా అవన్నీ కూడా భౌతికమే. భౌతికం అంటే అవి కేవలం మనకు భౌతిక ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పుడు నేను అన్నం తినాలంటే ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి అక్కడ ప్రసాదం హాల్లో కూర్చొని అన్నం తినాలి, లేదా ఒక నది దాటాలంటే ఒక పడవ మీద కూర్చొని దాటాలి. మరి సిద్ధి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు తేలిగ్గా. ఒకసారి ప్రభుపాదులు వారు ఒక సిద్ధి యోగి వచ్చి ఛాలెంజ్ చేశాడు,
నేను ఈ నీటి మీద నడుచుకుంటూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాను, మీరందరూ రండి చూడండి అని చెప్పి నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, ఈ సిద్ధి రావడం కోసం ఆయన దాదాపుగా 80-90 ఏళ్ళు ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నేను 2 రూపాయలు ఇచ్చి 2 పైసలు ఇచ్చి దాటేస్తాను, అప్పుడు 2 పైసలు లేండి, ఒక పడవ నడిపేయడానికి 2 పైసలు ఇచ్చి దాటేస్తాను. నేను అంత కష్టపడను. మనం కష్టపడాల్సిందంతా భక్తి చేయడానికి, ఈ విశ్వం నుంచి దాటి వెళ్ళిపోవడానికి. ఈ సిద్ధియోగులందరూ ఈ విషయంలో బంధించబడతారు. ఎంత సిద్ధులు ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత ఉన్నా ఇక్కడే ఉండిపోతారు. ఇక్కడ ఉన్నప్పుడు 4 సమస్యలు తప్పవు మనకు. జన్మ, మృత్యు, జర, వ్యాధి. పుట్టుక తప్పదు, మృత్యు తప్పదు, జర అంటే ముసలితనం తప్పదు, వ్యాధులు తప్పవు. వీటిని దాటి వెళ్ళాలి మనం గోలోక ధామ్కి. దానికి ప్రభుపాదుల వారు అంటారు మనం భక్తి చెయ్యాలి అని. అంతేగాని మన సిద్ధుల వెంట పరిగెత్తకూడదు. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన సనాతన ధర్మం ఏదైతే ఉందో, మన హిందూ ధర్మం ఏదైతే ఉందో, యోగ శాస్త్రాలన్నీ కూడా మన నుంచే వచ్చాయండి. ఇప్పుడు బయట రోజుకు ఒక మతం బయట పుడుతుంది. ఆ మతాలన్నీ వారు ఏం చేస్తున్నారు? డబ్బుల కోసం వీళ్ళే దేవుడు, వాళ్ళే దేవుడు, ఇవాళ కొత్త దేవుడు వచ్చాడు, ఈ దేవుని పూజించండి, ఈ దేవుని పూజించి మీకు ఆ బెనిఫిట్స్ ఇస్తాం, ఈ బెనిఫిట్స్ ఇస్తాం అని చెప్తారు. మన వాళ్ళకి మన యోగ శాస్త్రాలు తెలియదు, మన భగవద్గీత ఫిలాసఫీ తెలియదు, కృష్ణ భగవానుడు కథలు తెలియదు, మనకున్నటువంటి ఋషులు చెప్పిన వేదాలు తెలియదు. అంతెందుకంటే ఇప్పుడున్నటువంటి ఆచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఇప్పటి కరెంట్ జనరేషన్ ఉన్నటువంటి గౌడీ సంప్రదాయం ఉన్నటువంటి ఆచార్యులు, శ్రీ సంప్రదాయం ఉన్నటువంటి ఆచార్యులు, మనం చూసినటువంటి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే మన కళ్ళెదుగున్న ఆచార్యులు, శ్రీ సంప్రదాయం వచ్చిన ఆచార్యులు, చిన్నజీరు స్వాములు, ఇలాంటి వారు ఉన్నటువంటి ఆచార్య పరంపర అంతా మనకు తెలియదు. వాళ్ళు ఎంత మహనీయులు, ఎంత గొప్ప వాళ్ళు, మన సనాతన ధర్మం ఎంత కల్చర్ ఎంత గొప్పది, అవన్నీ మనం తెలుసుకోము. సింపుల్ గా అవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ మనకు తెలియదు. సడన్ గా ఎవరో ఒక దేవుడు వచ్చి ఇతను నమ్ముకుంటా మీకు అన్ని తీరిపోతే, కష్టాలను తీరిపోతే, ఈయన నమ్ముకోండి, మీరు డొనేషన్స్ ఇచ్చేయండి మాకు అనగానే మనం అలాంటి మతలను పడిపోతాం. సనాతన ధర్మం చీ అనేస్తున్నాం మనం. అంటే చూడండి ఎంత ఒక దురదృష్టమైనటువంటి స్థితిలో ఉన్నాము. ఆ చీ అంటున్న వాళ్ళు కూడా మూర్ఖులేం కాదండి, పెద్ద పెద్ద చదువుతున్న వాళ్ళు. వాళ్ళు అలాంటి భౌతికమైనటువంటి ఆ బుద్ధి, ఆ భౌతికమైనటువంటి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని చదువుకొని ఈ ఆధ్యాత్మికతను మర్చిపోయిన తర్వాత అలాంటి చీటర్స్ చేతిలో వాళ్ళు మోసించబడుతున్నారు. అంటే వేరే మోసగాళ్ళు వచ్చి వీళ్ళని మోసం చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఇంద్రియ తృప్తి గురించే ఉంటుందో, నాకు ఇంద్రియ తృప్తి జరిగితే చాలు, ఇంకా నాకేం అవసరం లేదు, ఇంకా భక్తి అవసరం లేదు, ఏం అవసరం లేదు, అలాంటి వాళ్ళని అంటే నేను మోసపోదాం అనుకుంటున్న వాళ్ళని మోసం చేస్తారు. చీటర్స్ గెట్స్ చీటెడ్ అని. సో మనం అలాంటి మోసపోవాల్సిన అవసరం లేదండి. మన శాస్త్రాలను చక్కగా తెలుసుకుందాం, నియమాలు ఎలా పాటించాలో తెలుసుకుందాం. ఆ తర్వాత మనకు ఆటోమేటిక్గా భగవంతుడి ప్రేమ దొరుకుతుంది. అది ఏ మతమైనా కానీ, నేను భగవంతుణ్ణి చూసి నా మనసులో ఒక రకమైన మంచి భావాలు వచ్చి అశ్రుధారలు అంటారు, అంటే భగవంతుడి పట్ల ప్రేమ ఉంటే ఆటోమేటిక్ అశ్రుధారలు వస్తాయంట. నీకు నిజంగా అంత ప్రేమ పుడుతుందా, ఆ మతం నీకు చెప్తుందంటే ఆ మతాన్ని యాక్సెప్ట్ చేయొచ్చండి, నో డౌట్ ఇన్ ఇట్. కానీ భగవంతుడి యొక్క ప్రేమను ఇస్తున్నాము అనేటువంటి ముసుగులో మనల్ని భయభ్రాంతులు చేసి మీ పాపాలు ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పి ఇలాంటి మతాలన్నీ మన దగ్గరికి వచ్చి మీరు మాకు డబ్బులు ఇవ్వాలని చెప్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అని. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ కృష్ణుని రక్షించడానికి నువ్వు అణ్వాయుధాన్ని వదులు అని చెప్పినప్పుడు ఆ 2 అణ్వాయుధాలు కూడా ఒకటి కలుసుకొని ఎలా మారిపోతాయంటే, ఒక సూర్యుడు లోపల ఎంత వేడి ఉంటుందో, ఒక ప్రళయం వచ్చేటప్పుడు అంత వేడి వస్తుంది, సూర్యుడు అంత వేడిని ఇస్తాడనమాట. అంత వేడి, ప్రళయం వచ్చేటువంటి సూర్యుడి వేడి ఇప్పుడే వచ్చిందేమో అన్నట్టుగా అంత వేడిని క్రియేట్ చేశాయి. దాన్ని ఒక్కసారిగా అర్జునుడు అర్థం చేసుకొని, కృష్ణ ప్రపంచాల నాశనం అయిపోతున్నాయి, అన్ని జీవులు తాపానికి గురి అవుతాయి. స్వర్గలోకంలో ఉన్నటువంటి స్వర్గలోకవాసులు, తపోలోకంలో ఉన్నటువంటి తపోలోకవాసులు, జనలోకంలో ఉన్నటువంటి జనలోకవాసులు, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడితో సహా పాతాళ లోకంలో ఉన్నటువంటి మిగిలిన జీవులు అందరూ కూడా తాపానికి బందీ అయిపోయి చాలా టెంపరేచర్, ఆ వేడి పెరిగిపోయి చావుకు దగ్గరలో ఉంటారు. అలాంటి సమయంలో కృష్ణుడు అంటారు, అర్జున ఎమ్మటే ఆ 2 ఆయుధాలు కూడా లాగేసి, ఎందుకంటే అందరూ చాలా బాధపడుతున్నారు. అప్పుడు వెంటనే అర్జునుడు ఆ 2ని లాగేస్తాడండి. ఆ లాగేసిన తర్వాత ఇక అశ్వత్థాముడు అక్కడ నిలబడి ఉంటాడు. అశ్వత్థాముని ఎలా బంధిస్తారంటే, ఒక జంతువుని ఎలాగైతే కట్టేస్తారో ఆ జంతువుని కట్టేసినట్టుగా ఈడ్చుకొని వస్తారు అశ్వత్థాముని. ఎందుకంటే అశ్వత్థాముడు తప్పు చేశాడు, అందుకే ఒక జంతువులాగా తను ట్రీట్ చేసి తీసుకొని వస్తాడు అనమాట. అయితే అశ్వత్థాముని తీసుకొని వచ్చిన తర్వాత ఇవి 35 నుంచి 58 శ్లోకాలండి. ఇవి చివరి శ్లోకాలు ఈ అధ్యాయానికి. ఈ చివరి శ్లోకాలలో అశ్వత్థాముని తీసుకొని వచ్చిన తర్వాత ద్రౌపది ముందు ఉంచుతారు. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, భాగవతంలో మనం అందరం అనుకోవచ్చు ఈ ఓపెనింగ్ సీనే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఒక డౌట్ తో స్టార్ట్ అవుతుంది, ఒక క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది, ఒక ధర్మ నియమాల టెస్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఆ టెస్ట్ ఏంటంటే, శ్రీకృష్ణుడేమో తనని చంపే అంటాడు, భీముడు కూడా తనని చంపే అంటారు. కానీ ద్రౌపది ఆ విధంగా
అశ్వత్థాముని 2 చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి ఒక జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి అలా పడేసిన తర్వాత ఆ ద్రౌపది అశ్వత్థాముని చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకొని, ఇతడు ఒక బ్రాహ్మణ పుత్రుడు, మీరందరూ ఎవరి నుంచి అయితే విద్యాభ్యాసం నేర్చుకున్నారు, మీరందరూ ఎవరి నుంచి అయితే విలువిద్యలు నేర్చుకున్నారు, మీరందరూ ఎవరి నుంచి అయితే విలువిద్యలు నేర్చుకుని ఇప్పుడు ఇన్ని అణ్వస్త్రాలు ఈజీగా వదులుతున్నారు, ఆయనే ద్రోణాచార్యుడు. ఆ ద్రోణాచార్యుడికి పుట్టినటువంటి పుత్రుడే ఈయన. ఎవరు? అశ్వత్థాముడు. ద్రోణాచార్యుడు ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన భార్య ఇంకా బతికే ఉంది. ఆవిడ సతీ సహగమనం కాలేదు. అంటే ఇదివరకు సతీ సహగమనం ఉండేదండి. అంటే భార్య ఎలా ఉండేదంటే, భార్య ఎలా ఉండేవారంటే, భర్త లేకపోతే భార్య ఆ బాధను తట్టుకోలేక భర్తతో పాటే వెళ్ళేదండి. అంటే భర్త తాను ఎన్ని పుణ్యకార్యాలు చేశారు, భార్య ఏమీ చేయకున్నప్పటికీ కూడా, భార్య అసలు తను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళకున్నప్పటికీ, అసలు ఏమీ చేయనప్పటికీ కూడా, భర్త చేసి ఏవైతే పుణ్య కార్యక్రమాలు చేస్తారో, ఎంతైతే భక్తి చేస్తారో అవంతా కూడా భార్యకు వచ్చేస్తాయి. మరి భార్య భక్తి చేస్తే భర్తకి వెళ్తుందంటే అది శాస్త్రాలు లేదండి. భార్య చేస్తే భార్యకే ఉంటుంది. కాబట్టి స్త్రీకి అంత ఫెసిలిటీస్ ఇచ్చారో చూడండి. కాబట్టి భర్త భక్తి బాగా చేసి గోలోకధామానికి వెళ్తున్నప్పుడు భార్య కూడా సతీ సగమనులు వెళ్ళిపోతే ఆటోమేటిక్ తను కూడా అదే డెస్టినేషన్కి వెళ్తారు. కానీ ఆ తర్వాతి కాలంలో చాలా మంది ఏం చేశారంటే, ఎవరు కూడా హస్బెండ్లు అంత ధర్మ నియమాలు ఎవరు పాటించకపోగా వీళ్ళు తప్పుడు కార్యక్రమాలు చేసేవాళ్ళు. అయితే వాళ్ళు చనిపోయినప్పుడు చాలా ఫోర్స్గా, భర్త కూడా చనిపోయారు, మీరు కూడా చనిపోయిన ఆ మంటల్లో దూకేయండి అని అప్పుడు భార్యకి ఇష్టం లేకుండా బలవంతంగా నెట్టేవాళ్ళు ఆ మంటల్లో. ఆ తర్వాత సతీ సహగమనం తీసేశారు వెళ్ళండి. కానీ సతీ సహగమనం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ విరహ వేదనను భరించడం కన్నా కూడా ఆ మంటలో నేను దూకితే చాలు అని భార్య అలా ఫీల్ అవుద్ది. అందుకోసమని సతీ సహగమనం చేస్తుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మన శాస్త్రంలో మనకు పాండురాజు చనిపోయినప్పుడు కూడా కుంతి మహారాణి అలాగే సతీ సహగమనం, అంటే అలా కూడా మంటలు దూకి చనిపోవడానికి రెడీ అయిపోద్ది. కానీ ఆ టైంలో మాద్రి ఎవరైతే ఉంటారో, నేను చనిపోతాను, నువ్వు ఈ నకుల సహదేవులను కూడా తీసుకొని అర్జునుడు, యుధిష్ఠరుడు, భీముడితో సహా ఈ 5గురిని నువ్వు పెంచి పోషించు, నువ్వు కూడా వచ్చేసి వీళ్ళకి దిక్కులేని వాళ్ళు అయిపోతారని చెప్పి అప్పుడు కుంతి మహారాణి విరమించుకుంటుంది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ద్రోణాచార్యుడి యొక్క భార్య తన కొడుకు అశ్వత్థాముని తను పెంచి పోషించడం కోసం తన కోసం ఆ సతీ సహగమనం ఆపేసిద్ది. అయితే ద్రౌపది ఏమంటుంది ఇక్కడ, తిను మీకు ఒక గురువు యొక్క పుత్రుడు, అంటే ఒక బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు, మనకు గురువుతో సమానం, బ్రాహ్మణుడితో సమానం. ఒక బ్రాహ్మణుడిని ఇలాగైనా బంధించేది, దయచేసి కట్లు విప్పండి, నేను చూడలేకపోతున్నాను, ఇతను మనకు గురువుతో సమానం, మీరు కట్లు విప్పండి అంటది ఆవిడ. ఎవరు? ద్రౌపది. అక్కడ చూడండి, ఒక స్త్రీకి ఉన్నటువంటి స్వభావం. ఆ స్త్రీ కూడా భక్తురాలైతే ఇంకెంత స్వభావంతో ఉంటుందో చూడండి. ఇంకా ద్రౌపది ఏమంటుందో తెలుసా? ద్రౌపది ఏమంటుందంటే, నాకు బిడ్డలు చనిపోయినప్పుడు, ఈ అశ్వత్థాముడు వాళ్ళందరినీ తలలు నరికేసినప్పుడు నేను పడినటువంటి బాధ అంతా ఇంత కాదు, ఇలాంటి బాధనే ఇప్పుడు మీరు ఈ అశ్వత్థాముని చంపేస్తే తన తల్లి కూడా అంతే విధంగా బాధపడుతుంది. నాకు తెలుసు ఆ తల్లి పడేటువంటి బాధ ఏ విధంగా ఉంటుందో. నేను పడినటువంటి ఆ బాధ ఆ తల్లికి నేను ఇవ్వదలుచుకోవట్లేదు, దయచేసి తన్ని విప్పండి, దయచేసి కట్లు విప్పండి అని ద్రౌపది కాళ్ళ వేళ పడుతుంది అక్కడ. అప్పుడు ద్రౌపది యొక్క ఆ భావాన్ని చూసి యుధిష్ఠరుడు కరిగిపోయి, దయచేసి అశ్వత్థామును వదిలేండి, ఇలా బంధించకండి అని చెప్పిన తర్వాత భీముడు వస్తారు, వీన్ని చంపేయండి, మన 5గురు పుత్రుల్ని చంపేశారు, అసలు వీరితో మనకు భేదాలేంటి, వీరితో మనకు అసలు బేరాలేంటి, దయచేసి వీన్ని చంపేయండి అని భీముడు వచ్చి చాలా క్రోధంగా చెప్తాడు అనమాట. కృష్ణుడు ఏమంటారంటే, అంతకుముందు సరే నువ్వు అర్జునుడు చంపుతానని ప్రామిస్ చేశావు, సరే నేను కూడా చంపమని చెప్తున్నాను. కానీ కృష్ణుడు ఇప్పుడు ఏమంటాడంటే, ద్రౌపది యుధిష్ఠిర మహారాజు చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరే చంపొద్దులే అంటారు, కానీ భీముడు ఏమో చంపమని చెప్తారు. ఇప్పుడు అర్జునుడు ఒక సంకటంలో ఉంటాడు. మీరు చూడండి, ఒక సిచ్యువేషన్ ఎలా తయారైందంటే, కృష్ణుడు పక్కనే ఉన్నాడు, అర్జునుడు ఇక్కడే ఉన్నాడు, ఆ సిచ్యువేషన్ సంక్లిష్టంగా మారింది. కృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జునుడికి, నువ్వు చంపొద్దు అని డైరెక్ట్గా ఆన్సర్ ఏం చెప్పడు. అర్జునుడు టెస్ట్ చేస్తాడనమాట. ఎలా టెస్ట్ చేస్తాడు? చూడు అర్జున, బ్రహ్మ బంధుని మనం చంపకూడదు. బ్రాహ్మణ బంధు అంటే ఎవరంటే, బ్రాహ్మణుడు అంటే నియమనిష్ఠులతో అన్ని నియమాలు పాటిస్తున్నటువంటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ బంధు ఎవరంటే, అలాంటి బ్రాహ్మణుడికి ఎవరైనా కొడుకు పుడితే ఆ కొడుకు బ్రాహ్మణ నియమాలన్నీ పాటించుకుంటూ ఎలా పెడతాలో తిరుగుతూ ఉంటే అప్పుడు తనని బ్రాహ్మణుడు అనడు. బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రం బ్రాహ్మణుడు అయిపోడండి.
అప్పుడు నియమాలు పాటిస్తేనే బ్రాహ్మణుడు అవుతాడు. మరి ఎప్పుడైతే బ్రాహ్మణుడి యొక్క నియమాలు పాటించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులకు పుట్టినా కానీ వాళ్ళని ఏమంటారంటే బ్రాహ్మణులు బ్రాహ్మణ బంధువు అంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే మన అశ్వత్థాముడు ఒక బ్రాహ్మణుడికి ఒక మంచి గురువు గారికి పుట్టినప్పటికీ కూడా పసికందుల్ని చంపేశాడు. తన ప్రాణం కోసము జనాలందరికీ జనాలందరినీ హింసించేటువంటి బ్రహ్మాస్త్రాలను వదిలిపెట్టాడు. అలాంటి వారిని బతకూడదు, అలాంటి వాళ్ళని చంపేయొచ్చు. కృష్ణుడు ఏమంటారంటే బ్రాహ్మణ బంధువుల్ని చంపకూడదు. ఎవరైతే అగ్రెసర్స్ ఉంటారో, అగ్రెసర్స్ అంటే ఇల్లు తగలబెట్టేవారు, అప్పటికప్పుడు ఏదైనా ఒక గొడ్డలి ఏదైనా మంచి వెపన్స్ వచ్చి మనల్ని చంపడానికి వస్తున్నటువంటి వాళ్ళు, లేదా విషమిచ్చి చంపేస్తున్నటువంటి వాళ్ళని, లేదా మన యొక్క భూములు దొంగలిస్తున్నటువంటి వాళ్ళని, కట్టుకున్న భార్యని దొంగతనం చేసినటువంటి వాళ్ళని, ఇలాంటి వారిని అగ్రెసర్స్ అంటారు. మరి అశ్వత్థామ కూడా ఒక అగ్రెసరే, అంటే పసికందుల్ని చంపాడు. అట్ ది సేమ్ టైం అదే సమయంలో ఒక బ్రాహ్మణ బంధు, అంటే బ్రాహ్మణ కుటుంబానికి పుట్టాడు కానీ నియమాలు పాటించట్లేదు. బ్రాహ్మణ బంధువుని చంపకూడదు, ఇలా అగ్రెసర్గా ప్రవర్తించడం చంపాలి అని కృష్ణుడు అంటారు. అంటే దాని అర్థమైంది, అశ్వత్థాముని చంపకూడదు, మరి పసికందులను చంపినందుకు చంపాలి. బ్రాహ్మణుడికి పుట్టినందుకు చంపకూడదు, పసికందులను చంపినందుకు చంపాలి. ఈ యొక్క డ్యుయాలిటీనే అర్జునుడు పట్టేసుకుంటాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు మరి చూడండి. మనకు కూడా చాలాసార్లు అనిపించుద్ది, నేను భక్తి చేస్తున్నాను, నేను కృష్ణుని నమ్ముకుంటున్నాను, నాకు ఇప్పుడు సమస్య వచ్చింది, కృష్ణ నేను ఇది చెయ్యాలా వద్దా, నాకు ఆన్సర్ ఏదో ఒకటి. అక్కడ డైరెక్ట్ గా కృష్ణ భగవానుడు డైరెక్ట్ గా నిలబడి ఉన్నాడు. కృష్ణ భగవానుడు డైరెక్ట్ నిలబడి ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏది చెయ్యాలని డైరెక్ట్ ఏం చెప్పలేదు. మీరు చూసినట్లయితే మన భగవద్గీతను కూడా భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడు ఒక మాట అంటాడు, అర్జున నేను నీకు ఏది ధర్మం ఏది అధర్మం, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని నీకు క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఇక ఏది చేయాలో నువ్వు నిర్ణయించుకో, నీకే వదిలేస్తున్నాను అని. చూడండి, భగవంతుడు ఏం చెప్తాడంటే ఇది మంచి ఇది చెడు, ఇది ధర్మం ఇది అధర్మం అని శాస్త్రం రూపంలో, సాధువుల రూపంలో, గురువుల రూపంలో మనకు వచ్చి చెప్తాడు. పరమాత్మ రూపంలో మనకు ఒక కన్సిస్టెన్సీ ఇచ్చి ఆ తర్వాత మనం ఎలా యాక్ట్ అవుతాం అనేది మన నిర్ణయానికి వదిలేస్తాడు. ఇది కూడా అంతేనండి. భక్తి అనగానే భగవంతుడు వచ్చి మన చేత అన్ని దిద్దిస్తాడు అనుకోకండి. అప్పుడు మనం ఒక రోబోట్లే, నువ్వు ఇలా చెయ్యాలని చెప్పి మన చెయ్యి పెట్టి నువ్వు ఇలాగే చెయ్యి అంటే మనకు మిషన్లకు తేడా ఏముందండి. భగవంతుడు అలా ఉండడు. నువ్వు ఆలోచించు, నీ అంతటా నిర్ణయం తీసుకో అని చెప్తారు. మరి కృష్ణుడు తనకు ధర్మశాస్త్రాలు ఏమాత్రం పట్టుందని టెస్ట్ చేస్తాడు అర్జునుడు నెగ్గుతాడు. ఎలా నెగ్గుతాడో తెలుసా? అశ్వత్థాముని చంపుతాడు, అలాగని ప్రాణం పోదు. ఎలా చంపుతాడు అంటే ఇది చాలా వింతగా ఉంది కదా వినడానికి. అశ్వత్థాముడికి ఉన్నటువంటి కిరీటాన్ని తీసేస్తాడు, తన జుట్టును సంహరిస్తాడు, ప్లస్ తన రాజ్యాన్ని నుంచి వెలేస్తాడు. ఆ రోజుల్లో ఏ రాజుకైనా ఇలాగ కిరీటాన్ని తీసేసి తనకు జుట్టును కత్తిరించి ఒక క్షత్రుడికి అలా చేస్తే రాజ్యాన్ని నుంచి వెలేస్తే అది చావు కన్నా అది ఎక్కువ పనిష్మెంట్. అలాంటి పనిష్మెంట్ ఇస్తాడు, ఇచ్చి అర్జునుడు నెగ్గుతాడన్నమాట. ఆ విధంగా అర్జునుడు ద్రౌపది యొక్క మాటలని, భీముడి యొక్క ఆవేశాన్ని, కృష్ణుడు చెప్పినటువంటి ధర్మ నియమాలని అన్నిట్లో నెగ్గుతాడు. ఆ విధంగా ద్రౌపది చెప్పినటువంటి మాటలు అన్నిటిని ఫాలో అయిన తర్వాత అర్జునుడు ఏం చెప్తాడంటే ఇంకా అప్పుడు వాళ్ళందరికీ, ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయినటువంటి పసికందులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దహన సంస్కారాలన్నీ చేసి ఇంకా వాళ్ళందరూ చాలా బాధతోటి, ఎంత బాధతోటి అంటే ద్రౌపది కానీ, పాండవులు కానీ, ఆఖరి కృష్ణుడు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా బాధతోటి ఇంకెవరూ లేరు ఈ వంశం నిలబెట్టడానికి అని చెప్పి చాలా బాధతో ఉంటారండి. ఆ బాధతోటి వాళ్ళందరూ ఏడుస్తూ దహన సంస్కారాలను చెప్పి తిరిగి రిటర్న్ అవుతూ ఉంటారు. అయితే రిటర్న్ అవుతున్నప్పుడు ఆ వంశాన్ని నిలబెట్టడానికి ఒక్క పసికందు మిగిలి ఉంటాడండి. ఆ పసికందే మన హీరో, మన భాగవతానికి హీరో. ఎవరైనా గెస్ట్ చేస్తారా ఆ పసికందు ఎవరు? ఉత్తర గర్భంలో పెరుగుతూ ఉంటాడు. పరీక్షిత్ మహారాజు. అశ్వత్థాముడికి ఇంత శిక్ష వేసి వదిలేసి ప్రాణ భిక్ష పెట్టినప్పటికి కూడా అలాంటి క్రూరమైనటువంటి వ్యక్తులు మళ్ళీ క్రూరంగానే ప్రవర్తిస్తారు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు ఆ పసికందుని కూడా చంపేయడానికి. అది మనము రేపటి చాప్టర్లో తెలుసుకుందాము. ఇవాళకి ఇంతేనండి, అది మనం రేపు తెలుసుకుందాం, అది ఏ విధంగా మళ్ళీ కృష్ణ భగవానుడు కాపాడతాడని. సో ఇవాళ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాం? వ్యాసదేవుడు నారదముని వెళ్ళిపోయిన తర్వాత వ్యాసదేవుడు ఏం చేస్తాడు? మెడిటేషన్ చేస్తూ భగవంతుణ్ణి, మాయాదేవిలో బంధించబడుతున్నటువంటి జీవులని వాళ్ళు సంరక్షించడానికి ఒకే ఒక తరుణోపాయం, అదే భాగవతం.
వీటన్నిటిని చూస్తాడనమాట. తరుణోపాయాన్ని, బంధించబడుతున్న జీవులని, మాయాదేవిని, భగవంతుని చూసిన తర్వాత అప్పుడు భాగవతాన్ని రాయడానికి పూనుకుంటాడు. అప్పుడు వ్యాసదేవుడు రాసిన తర్వాత దాన్ని ఫస్ట్ సుఖదేవ గోస్వామి భాగవతాన్ని బోధిస్తాడు. ఆ తర్వాత మనకు భాగవతంలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ సీన్ ఏంటి, మనకు పాండవులకు కుమారులు చనిపోతారు, తర్వాత అశ్వత్థాముడిని అర్జునుడు బంధిస్తాడు, తీసుకొచ్చిన తర్వాత అశ్వత్థాముని ఏ విధంగా సంహరిస్తారు, ఆ వాదనలను కూడా మనం చర్చించుకున్నాం. ఇకపోతే రేపు మనం 8వ అధ్యాయం చర్చించుకుందాం. ఒకసారి అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ హరే రామ హరే హరే రామ 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 హరే హరే. హరే హరే. ఓకే, హరే రామ రామ హరే హరే హరే. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? ప్రభుజీ చెప్పండి వినేశ్వరి మాతాజీ గారు. అదే అశ్వత్థామ నుదుటి మీద మణి ఉంటుంది, ఆ మణి కదా పీకేసి వదిలేస్తారు అని ఆ విన్నాను. కరెక్ట్, నేను కిరీటం అని చెప్పాను. యాక్చువల్ గా మణి మణి అనేది ఉంటుంది. అంటే జనరల్ గా ఏంటంటే మనకు అది మణి అంటే ఒక మామూలుగా ఒక రాజులుగా ఆ రోజుల్లో వాళ్ళు ఒక మణి పెట్టుకుంటారు అనమాట. ఇది క్షత్రియుడు, ఇది రాజు అని తెలియడానికి. నేను కిరీటం అని చెప్పానులేండి. ఎస్, ఆ మణి తీసేస్తారు, కరెక్టేనండి. భాగవతంలో మణి అనే రాస్తారు. అంటే అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మణి అంటే అర్థం అవ్వదని చెప్పి దాని కిరీటం అంటే అందరికి అర్థం అవుతుందని చెప్పి నేను ఆ పదం వాడాను. కరెక్టే, ఆ మణిని తీసేస్తారు. ప్రభుజీ ఇంకొక డౌట్ నాకు. చెప్పండి మాతాజీ. మీరాబాయి గురించి అసలు ఎవరు చెప్పడం ఏం లేదు ఇప్పటివరకుని. ఓకే, ప్రణవానంద ప్రభుజీ కూడా ఎప్పుడు చెప్పలేదు మీరాబాయి గురించి. ఓకే, అంటే ఓకే. ఆవిడ భక్తి వేరా, మన ఆహా, కృష్ణ లేదు భక్తిలో ఆవిడ వేరేనా? లేదు లేదు, ఆవిడ పరమ కృష్ణ భక్తురాలు మీరాబాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే కృష్ణ భక్తి చెయ్యడానికి మనకేదో పురుషులే చేయాలి, స్త్రీలే చేయాలి, వయసులో ఉన్న వాళ్ళ చేయాలి, వృద్ధాప్యంలో చేయాలి, ఈ కండిషన్స్ ఏ ఉండకూడదు అని అని ప్రూవ్ చేసినటువంటి వారిలో కూడా మీరాబాయి ఒకరు. మీరాబాయి గురించి మనం సపరేట్ చర్చించుకుందాం పూర్తి అవగాహనతోటి. మన భాగవతం స్టోరీలు వచ్చినప్పుడు కూడా నేను ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఆ స్టోరీని మనం ఒక 10-15 మినిట్స్ కవర్ చేసుకోవచ్చు ఆ స్టోరీని కూడా. సో ఇప్పుడు ఏదన్నా అంటే మన క్లాసుకు సంబంధించిన డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేదైనా కూడా అడగొచ్చు, రెడీగా ఉన్నా కానీ మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ తక్కువ టైంలో అయిపోతే తప్పకుండా డిస్కస్ ఉద్ధవుడు చేసుకుంటాం. కుచేలుడు వేరు వేరునా ఒకరేనా ప్రభుజీ? ఎవరు మాతాజీ, ఎవరెవరు? ఉద్ధవుడు కుచేలుడు వేరు వేరు అండి, వేరు వేరు. ఇప్పుడు మీరు మనకు భాగవతంలో ఉద్ధవ గీత అనేది వస్తుంది, అక్కడ మీకు అర్థమవుతుంది. అంటే అది మీకు మనకు 11వ స్కందం వచ్చినప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ అని. మనం ఇంకా ముందుకెళ్ళే కొద్ది భాగవతం కొద్దిగా మన క్యారెక్టర్స్ అని రివీల్ అవుతాయి అనమాట, కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్ని కూడా. మనకు భగవద్గీత ఎలాగైతే భగవద్గీత కూడా ఉంటుంది. ఎస్ దీక్షు, చెప్పు దీక్షు. ప్రభుజీ, ఆ మాయాదేవి కూడా కృష్ణకి బిడ్డ లాంటిదేనా ప్రభుజీ? ఎస్, అంటే ఇప్పుడు చూడండి, మీకు ఉదాహరణ చెప్తాను. ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్కి ప్యాలెస్ ఉంటుంది, అంటే మనకు కృష్ణుడికి గోలోకం ఉన్నట్టుగా. అదే విధంగా తనకి ఒక క్యాపిటల్ కూడా ఉంటుంది, ఢిల్లీ. ఇంకా వేరే రాజ్యాలు, మన హైదరాబాదు అలా రాజ్యాలు కూడా ఉంటాయి. అవన్నీ వైకుంఠ ధామాలు అలా అనుకోవచ్చు మనం. అదే విధంగా ఎవరన్నా తప్పు చేసి శిక్షించడానికి అదే ప్రధానమంత్రి జైలు కూడా పెడతాడు, పెద్ద పెద్ద జైల్స్ ఉంటాయి. ఆ జైల్లో ఖైదీలు ఉంటారు. ఆ జైలే మనం ఉన్నటువంటి భౌతిక విశ్వాలు, ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలే ఇక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా. సో మరి జైలు అనేది కూడా ప్రైమ్ మినిస్టర్ అధికారంలో ఉందా లేదా, ప్రధానమంత్రి అధికారంలో ఉందా లేదా? జైల్లో ఉండేది కూడా ప్రధానమంత్రి అధికారంలోనే ఉంటుంది కదా, జైలు నియమాలు కొన్ని కూడా. అదే విధంగా మాయాదేవి కూడా భగవంతుడికి అధికారంలోనే ఉంటుంది. కాకపోతే జైలు కంటూ కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు వాటి అంతటా వెళుతూ ఉంటాయి. కృష్ణుడికి కాస్త ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిసారి వచ్చి కృష్ణుడు వచ్చి ఇలా జరగాలి ఇలా జరగాలని చెప్పరు, ఇలా డిజైన్ చేస్తారు, అలా జరిగిపోతూ ఉంటుంది జైలు కార్యక్రమాలన్నీ కూడా. అదే విధంగా కృష్ణుడు కూడా ఈ భౌతిక విశ్వంలో ఇలా జరగాలని చెప్తారు, మన కర్మల ప్రకారం అలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎవరైనా భక్తి చేసినప్పుడు వాళ్ళకి కృష్ణుడు సరిగ్గా ఎంటర్ అయ్యి వాళ్ళని జైలు నుంచి బయటికి తీసుకొస్తాడు, ఎవరైనా భక్తి చేసినప్పుడు మాత్రమే. లేకపోతే జైలు నియమాల ప్రకారమే, ప్రకృతి నియమాలతో మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఎస్, కరెక్టే, మాయాదేవి కూడా కృష్ణుడి యొక్క చేతిలోనే ఉంటుంది. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు.
హరే కృష్ణ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. హరే కృష్ణ. ప్రభుజీ, భగవంతుని నిరంతరం మనం ఏ పని చేసినా గుర్తు పెట్టుకోవాలి అంటే ఎలా ప్రభుజీ? ఏదైనా సలహా చెప్తారా? ఓకే ఓకే. భగవంతుడిని ఏ విధంగా, ఇది ఇది $1,000,000 క్వశ్చన్ అండి. పెద్ద పెద్ద యోగులకి అంతు చిక్కినటువంటి క్వశ్చన్ ఇది. కానీ భక్తులకి చాలా ఈజీగా పట్టేసుకోవచ్చు భక్తులు భగవంతుణ్ణి. ప్రభుపాదులు వారు ఒక మాట అంటారు, అంటే ఇదే ప్రశ్నని కొంతమంది ప్రభుపాదులు వారిని వాళ్ళ శిష్యులు అడిగినప్పుడు మేము ఏ విధంగా భగవంతుడిని స్మరించుకోవచ్చు అని. దీనికి భగవద్గీతలో ఒక ఉదాహరణ చెప్తారు, మా మనుస్మర యుద్ధచ అని. నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి అని. అయితే యుద్ధం చేసేటప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని అర్జునుడు అనుకుంటూ యుద్ధం చేయాలా, నామను స్మరించుకోవాలా అని మనకు డౌట్ వచ్చింది. అలా కాకుండా మనం ఏదైనా ఆఫీస్ పని చేస్తున్నా, లేదా వంట పని చేస్తున్నా, లేదా ఇంకేదైనా చదువుకుంటున్నావు కానీ మనం ఆ చదువుతూ ఉండాలా భగవంతుడికి నామస్మరణ, మనకు 2 మైండ్లు లేవు కదా, ఒకే ఒక మైండ్ కదా ఉంది. మరి ఎలా చేయాలని మనకు ఈ సందేహం వచ్చింది. ప్రభుపాదులు వారు దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పారండి. నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను. ఏంటంటే ఆడవారు వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఇంట్లో ఎంత పని చేసినప్పటికీ కూడా పిల్లలకి క్యారేజీలు కట్టి స్కూల్కి పంపించి, భర్తను ఆఫీసుకి పంపించి, వాళ్ళు ఇంకా ఇతర పనులు చేసుకొని, ఇంకా వాళ్ళ ఆడవాళ్ళు కొంతమంది ఆఫీస్కి వెళ్ళిపోయితే వాళ్ళ పనులు కూడా చూసుకొని, ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ హెయిర్ని సరిగా ఉంచుకుంటారండి. హెయిర్ చెదరకుండా, వాళ్ళ జుట్టు చాలా చెదిరిపోకుండా ఉంచుకుంటారు. అంటే చూడండి ఆ కాన్షియస్నెస్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఎన్ని పనులు చేస్తున్నాం కానీ ఇది మాత్రం చక్కగా ఉండాలి. అదే విధంగా మనం ఎన్ని పనులు చేస్తున్నా కానీ బ్యాక్గ్రౌండ్ లో భగవంతుడి యొక్క చింతన అనేది ఉండాలి. అది మొదటి రూల్. రెండవది ఏంటంటే, మనం చేస్తున్నటువంటి పనులు భగవంతుడితో సంబంధీకృతంగా ఉండాలి, వాటి అనుసంధానించాలన్నమాట భగవంతుడి సేవగా. ఉదాహరణకి ఎవరన్నా ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నారు. ఆఫీస్కి వెళ్ళి పని చేసినప్పుడు ఓకే, నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి, నేను భగవంతుడికి వచ్చిన తర్వాత నాకు వచ్చినటువంటి జీతంలో అంతో ఎంతో తిరిగి కొంత భగవంతుడికి ఇస్తాను. అప్పుడు నువ్వు ఆఫీస్ పని చేసినప్పుడు కూడా అది ఏమైపోద్ది, అది శాంక్టిఫై అయిపోద్ది, పవిత్రమైపోద్ది. ఓకే, నాకు ఒక 10 బస్తాలు పండే ఒక రైతుకి నేను ఒక బస్తాన్ని భగవంతుడి యొక్క రామనవమికి ఇస్తాను. అప్పుడు ఏమైంది, తను పండించిన మొత్తం కూడా శాంక్టిఫై అయిపోతుంది. అంటే తను చేసినటువంటి పని కూడా అది భగవంతుడి సేవగా మారిపోయింది. అదే విధంగా ఏ పనైనా కానీ ఓకే, నా దగ్గర అవేమీ లేవండి, కొంత సమయం ఉందండి, ఆ సమయాన్ని నేను భగవంతుడి యొక్క చదువుకోవడానికి ఉపయోగించుకుంటాను. ఆ విధంగా కూడా మనం అది భగవంతుడి సేవగా మారిపోవచ్చు. లేదా మనకు చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నిటి కూడా మనం కొంచెం ఫాస్ట్ గా చేసేసి, అంటే మనం ఇంటెలిజెన్స్ ఫాస్ట్ గా అని చెప్పాను కదా, మీరు ఏదో పైన చేయడం అని కాదు, మంచి దృష్టి పెట్టే, కాకపోతే మన బుద్ధిని ఉపయోగించి ఒక 5 గంటలు చేయాల్సిన పని 3 గంటలు ముగించేసే విధంగా, అప్పుడు 2 గంటలు మనం సేవ్ చేసాం. ఆ 2 గంటలు మనం జపం చేసుకోవడానికైనా కానీ, భగవద్గీత చదువుకోవడానికైనా కానీ, లేదా మంచి భాగవతం వినడానికైనా ఉపయోగించుకుంటున్నప్పుడు, అప్పుడు మీరు ఏదైతే సేవ్ చేయడానికి చేశారో అది కూడా భక్తేనండి. దీనికి శాస్త్రంలో ఒక మాట అంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదండి, యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఆ సమ్మిదలు దర్పలు అవన్నీ సమకూర్చుకోవాలన్నమాట, యజ్ఞకుండని సమకూర్చుకోవాలి. నిజంగా యజ్ఞం చేయడం అంటే కూర్చొని ఇలా ఆహుతి ఇవ్వడం, మంత్రాలు చదవడం, అది నిజమైనటువంటి యజ్ఞం. మరి ఈ సమ్మిదలు కూర్చుకోవడం, యజ్ఞకుండలు తయారు చేయడం, మరి ఇది యజ్ఞంలో పార్టీ అంటే అది కూడా యజ్ఞమే అని చెప్తారు. ఎందుకు యజ్ఞం అంటే, నువ్వు ఏవైతే సమ్మిదలు తీసుకొస్తున్నావో అది యజ్ఞం చెయ్యడం కోసం, నీ పర్పస్ యజ్ఞం చేయడం కోసం, కాబట్టి ఇది కూడా యజ్ఞంగా మారిపోతుంది. అలాగే మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి పర్పస్ తిరిగిన తర్వాత ఒక సమయాన్ని మనం కొంచెం మిగిలించుకొని దాన్ని భగవంతుడి సేవకు ఉపయోగించుకోవడానికైనా, లేదా ఒక ధనాన్ని కొంచెం మిగిలించుకుని భగవంతుడి సేవకి ఇవ్వడానికైనా, లేదా మన టైంని కొంచెం మిగిలించుకొని మన భగవంతుడి గురించి కీర్తించడానికి, నామాన్ని జపించడానికి ఉంచుకున్నప్పటికీ కూడా అది భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేయడానికి మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఆ పనులు కూడా భగవంతుడి సేవగానే మారిపోతాయి. అది కూడా భగవంతుడి స్మరణమేనండి. సో మన పర్పస్ అలా డైవర్ట్ చేసుకుంటున్నప్పుడు మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా మన కాన్షియస్ బ్యాక్గ్రౌండ్ లో భగవంతుడి స్మరణ ఆటోమేటిక్ గా జరుగుతుందండి. కాకపోతే మనం కాన్షియస్ గా మన పర్పస్ ని మార్చుకుంటూ ఉండాలి. ప్రతిసారి ఏదో పని చేస్తున్నాం ఏదో చేసేస్తున్నాం కాదండి, ఈ పని అయిన తర్వాత నేను భగవంతుడిని ఏ విధంగా లింక్ చేయాలి అనేటువంటి మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ పర్పస్ మనం రెడీగా అనుసంధానించాలి. ఆ విధంగా మన భగవంతుడి స్మరణ జరుగుతుంది. సో అర్థమైందండి లలిత మాతాజీ గారు? ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, అర్థమైంది. ఓకే, హరే శ్రవణం కృష్ణ. అనేది కూడా భగవంతుని యొక్క స్మరణ అన్నట్టే కదా ప్రభుజీ, తన సేవ అన్నట్టే కదా. ఎస్, మన ప్రతి పనిలో కూడా మనం ఫోన్ లో ఏదైనా ప్రవచనము లేకపోతే కీర్తన ఆన్ చేసి పెట్టుకొని వింటే కూడా అది కూడా సేవనే కదా. కరెక్ట్. మనము అంటే నేను ఎందుకు చెప్పాను అంటే, ఒక్కోసారి మనము వేరేది ఏదైనా ఆఫీస్ మీటింగ్ వినాల్సి వచ్చింది, ఆ టైంలో శ్రవణం చేయడానికి కుదరదు కదా.
సో అలాంటి కేసులో నేను ఈ ఉదాహరణ చెప్పాను. మనం చేస్తున్నటువంటి పనికి ఒక పర్పస్ని లింక్ చేసుకోవాలని. అలా కాకుండా ఇంకేదైనా పనులు చేస్తున్నప్పుడు, ఆడవాళ్ళు అయితే బట్టలు ఉతుకుతున్నప్పుడైనా, అంటు తోముతుంటున్నప్పుడైనా, లేదా ఇంకేదైనా పని చేస్తున్నప్పుడైనా కానీ శ్రవణం అనేది అది చాలా బెస్ట్ సర్వీస్. మన కలియుగంలో చేయాల్సిన శ్రవణ కీర్తనలే. శ్రవణ కీర్తనాలు అంటే భగవంతుడి గురించి వినడం, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం, భగవంతుని గ్లోరిఫై చేయడం. ఈ రెండింటి ద్వారా మనం గోలోక ధామానికి వెళ్ళొచ్చు. ఎస్ మాతాజీ, వండర్ఫుల్. అలా ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, భగవంతుని పైన ఇంకా రుచి పెరగాలంటే ఏం చేయాలి ప్రభుజీ? ఓకే 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 మనం 2వ అధ్యాయంలో నేను చెప్పాను, మనకు ఒక చార్ట్ కూడా చూపించాను భక్తిలో స్టేజెస్ అనేది ఏంటో. భక్తిలో స్టేజెస్ అంటే ఫస్ట్ శ్రద్ధ, మన చిన్న శ్రద్ధ ఉంటుంది. ఆ తర్వాత సాధు సాంగత్యం. సాధువుల సాంగత్యంలోకి వచ్చిన తర్వాత మనం భజన క్రియ స్టార్ట్ చేస్తాం. అంటే జపాలు చేయడం, కీర్తనలు చేయడం, గుడికి వెళ్ళడం ఇలాంటి స్టార్ట్ చేస్తాం. అది అలా చేస్తున్నప్పుడు మనకు అనర్థ నివృత్తి అంటే మన లోపల ఉన్నటువంటి బ్యాడ్ అలవాట్లు, చెడు అలవాట్లు స్లోగా పోతాయి, మంచి అలవాట్లు వస్తాయి. ఆ తర్వాత మనకు నిష్ట ఏర్పడుద్ది. అంటే మనం భక్తిని ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తాం. ఆ నిష్ట తర్వాత మనకు రుచి అనేది వస్తుంది, మనకు టేస్ట్ అనేది వస్తుంది. సో ఆ టేస్ట్ రావడానికి ఈ ప్రాసెస్ అంతా వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో మనం చేయాల్సిన ప్రాక్టికల్గా ఏమి చేయాలి అంటే, మొట్టమొదటిగా ప్రతిరోజు ఏదో ఒక విధంగా సాధు సాంగత్యాన్ని తీసుకోవాలి. సాధు సాంగత్యాన్ని తీసుకోవాలని చెప్పి ఏదో గుడికి వచ్చేసి ఆ సాధువులందరినీ చూశాను అయిపోయింది అని వెళ్ళిపోతే అలా కాదండి. సాధు సాంగత్యం అంటే ఆ సాధువులు చెప్పినటువంటి మాటలని మనం కనీసం ప్రతిరోజు 1 గంట అయినా లేదా ఒక 2 గంటలైనా కానీ వింటూ ఉండాలి. అది నిజమైనటువంటి సాధు సాంగత్యం. అంటే శ్రవణం చేయాలి. ఆ తరువాత ఆ సాధు సాంగత్యాన్ని తీసుకున్న తర్వాత, శ్రవణాలు చేసిన తర్వాత భజన క్రియ. మనకు ఖాళీ దొరికినప్పుడు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక అర్ధ గంట, గంట, 2 గంటలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి జపాన్ని చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఏదైనా ఆహారం వండుకుంటున్నప్పుడు అది భగవంతుడికి నైవేద్యం అర్పించి తీసుకోవాలి. ముఖ్యంగా వెజిటేరియన్ అండి, ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ వండకూడదు. ఇలాంటి నియమాలు మనము కొంతకాలం ప్రయత్నించినప్పుడు, అప్పుడప్పుడు గుడికెళ్ళి భగవంతుడి దర్శనం తీసుకొని ఇలా మనం ప్రసాదాన్ని తీసుకుంటూ, నామాన్ని జపిస్తూ, సాధువులు చెప్పినటువంటి కథలు ప్రతిరోజు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే మన లోపల మార్పులు స్టార్ట్ అవుతాయి. ఏ విధంగా అయితే ఒక మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు మనకు తెలియకుండా లోపల క్రిములని చనిపోయి ఏ విధంగా మన జ్వరం తగ్గిపోతుందో, మనం తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా కానీ మెడిసిన్ అనేది వర్క్ అవుతుంది. అదే విధంగా హరినామం తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే కంటిన్యూటీగా తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఆ విధంగా ఒక 1 మంత్ 2 మంత్లో మనకు అర్థమైపోద్ది మనలో ఉన్నటువంటి బ్యాడ్ అలవాట్లు పోయి మంచి అలవాట్లు రావడం, మంచి అభిప్రాయాలు ఏర్పడడం. ఆ విధంగా స్లోగా మనకు రుచి అనేది ఏర్పడుతుందండి భగవంతుడి పట్ల, భగవంతుడి కథల పట్ల ఇంకా వినాలని. సో ఇది రూల్ అండి, ఎవరికైనా కానీ కామన్ రూల్. సో అర్థమైందండి? ఓకే, హరే కృష్ణ. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అరగంట రామ్ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు అశ్వత్థామ ఇప్పటికీ బతుకున్నారని అంటారు కదా, నిజమేనా? బతుకున్నారా అంటే ఎలా బతుకున్నారండి? ఆయనకి చెప్పాను కదా, రెండోసారి కూడా వదులుతారు అని. ఆ తర్వాత అతన్ని చాలా హింసించి, అంటే హింసించడం అంటే అది మహాభారతంలో వస్తుంది. హింసించడం అంటే చాలా శాపాలు పెట్టి, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో నరకలు అనుభవిస్తూ ఉంటావు ఎల్లకాలము అన్నట్టు తనకు ఒక శాపంలా పెడతారు. అందుకోసమని తను ఇప్పటికి కూడా ఆ శాపగ్రస్తుడే ఉంటాడనమాట. ఎండవదా ప్రభుజీ? ఎండవదా అంటే ఈ యొక్క యుగం, అంటే ఈ మిలేనియం ఏదైతే ఉంటుందో, ఈ యుగ పర్యంతాలు ఏమైతే యుగం అంతం వరకు కూడా ఉంటుంది తనకి. ఒకవేళ మనం భక్తి శక్తి ఎంత గొప్పదంటే చాలా గొప్పది. ఏదో ఒక విధంగా మళ్ళీ దానికి భక్తి అనేది ఎవరో ఒకరి దగ్గర దొరికితే ఆ విముక్తుడైపోయి మళ్ళీ భగవద్ధామకి వెళ్ళే స్థితి కూడా వెళ్ళొచ్చండి. భక్తికి శక్తి అలాంటిది, భగవద్ధామకి వెళ్ళే స్థితి కూడా ఉంటుంది. సో అది కృష్ణుడి యొక్క మెర్చి, కృష్ణుడి యొక్క కృప, కృష్ణ భక్తుల యొక్క కృప, అది వాటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకసారి క్షమించేస్తారు, 2 సార్లు క్షమించేస్తారు, ప్రతిసారి క్షమించారు కదండి కృష్ణుడు, ఎస్పెషల్లీ పెద్ద తప్పులకి. సో ఈ కలియుగంలో ఉన్న జనాలకి ఆల్రెడీ మనము పతితం అని తెలుసండి, మనము ఫాలెన్ కండిషన్స్ అని తెలుసు. అందుకే కృష్ణ భగవానుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలని చంపడానికి,
మనల్ని సంహరించడానికి కాదు, మనలో ఉన్న దుర్గుణాలను సంహరించడానికి హరే కృష్ణ అనేటువంటి మంత్రం వెపంతో వచ్చారు. కాబట్టి ప్రతిరోజు మనం హరే కృష్ణ మంత్రం జపించినప్పుడు మన కర్మశాలు, మన తప్పులని పోతాయి, మన అపరాధాలని పోతాయి. ఇక నుంచి మనం ఏ తప్పులు చేయకుండా హ్యాపీగా వీలైనంత వరకు తెలిసి తప్పులు చేయకూడదండి. తెలిసి తప్పులు చేయకుండా వీలైనంత వరకు ఏదో పొరపాటు అటు ఇటు జరిగి ఏదైనా తప్పులు జరిగితే కృష్ణుడు క్షమిస్తాడేమో కానీ తెలిసి మనైతే తప్పులు అయితే చేయకుండా హరినామాన్ని షెల్టర్ తీసుకుని సాధులు షెల్టర్ తీసుకుంటున్నప్పుడు మనము అలాంటి జోన్లోకి అయితే వెళ్ళిపోమండి. సేఫ్ జోన్లో మనం గోలోకధామ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు అంతకంటే ఘోరాలు జరుగుతున్నాయి కదా ప్రభుజీ కలియుగంలో. ఇంకా అంటే జరుగుతాయి, ఇంకా అంతకంటే జరుగుతాయి. జరుగుతున్నాయి కదా. కలియుగంలో రాను ఏం జరుగుతుందంటే క్యానిబల్స్ అన్నమాట. అంటే ఆకలేసినప్పుడు ఒక తల్లి తన బిడ్డను కూర వండుకొని తినేస్తారు. తెలుసా ఆ సంగతి మీకు? మన భాగవతంలో వస్తాయి. 12వ స్కందం ఉన్నప్పుడు చర్చించుకోవద్దు. కలిఘోరాలు ఎలా ఉంటాయో భయంకరంగా ఉంటాయండి. భయంకరంగా తట్టుకోలేరు. ఎందుకంత భయంకరంగా ఉంటాయి అంటే ఒక మనిషి తనకు ఇచ్చినటువంటి ధర్మ నియమాలని విచ్చలవిడిగా వాటిని వదిలేస్తాడు, విచ్చలవిడిగా బ్రేక్ చేస్తాడు. ఏ విధంగా బ్రేక్ చేస్తాడంటే, భగవంతుడా చూడు నువ్వు పెట్టిన నియమాలని నేనే బ్రేక్ చేస్తాను నీ కళ్ళెదురుగానే అని భగవంతుడికి ఛాలెంజ్ విసురుతూ చేస్తాడు. అప్పుడు ప్రకృతి వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తుందంటే చాలా దారుణంగా శిక్షిస్తుంది. అప్పుడు ప్రకృతి కూడా శిక్షించి అలిసిపోయినప్పుడు చివరికి కలికి అవతారం వచ్చింది. ఆ మాటలు ఉండవు, చాపింగ్, అందరిని తలలు నరికేసుకుంటూ వెళ్ళిపోతారు కృష్ణ. అప్పటికి కూడా ఎవరొకరు వైష్ణవుడు ఉంటారు అక్కడో ఇక్కడో. భాగవతంలో చెప్తారు కలికి అవతారం అప్పుడు కూడా ఒక వైష్ణవుడు ఉంటాడు అనమాట. ఎక్కడో చోట ఒకరు ఇద్దరు శక వేసుకొని నామాలు పెట్టుకొని హరినామాన్ని జపిస్తూ. సో అదండి, నేను మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనకు రీసెంట్ గా మహావతార్ నరసింహ సినిమా అనేది రిలీజ్ అయిందండి. అందరికి తెలుసా ఆ సంగతి మీకు? అది మన డివోటీసే చేశారు. దయచేసి మీరు మీ ఫ్యామిలీస్ అందరూ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి ఆ సినిమాని ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇక్కడ మేము మా బ్రహ్మచారులు సన్యాసులు వాళ్ళందరూ సాఫ్రాన్లు వాళ్ళందరూ వేసుకొని థియేటర్కి వెళ్ళి చూసి వచ్చామండి మహావతార్ నరసింహ సినిమా. మేమందరూ వెళ్ళిన తర్వాత థియేటర్లో అందరూ చాలా హ్యాపీగా అండ్ అందరూ వీళ్ళు కూడా సాధువులు కూడా వచ్చారు అని చెప్పి ఆ థియేటర్కి వెళ్తే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికీ తిలకలు ఉన్నాయి, అందరికీ కంటిమలాలు ఉన్నాయి. నాకు చాలా ఆనందం వేసింది. అందరూ భక్తులే. ప్రహ్లాద్ మహారాజు రాగానే జై ప్రహ్లాద్ మహారాజు, నరసింహస్వామి రాగానే జై నరసింహ. అక్కడ హరినామ సంకీర్తనలు అయిపోయింది. అలా ఉండాలి కల్చర్. నాకు అనిపించింది ఆహా ఇది కదా వైకుంఠం. అది థియేటర్ అయినా కానీ వైకుంఠంగా మారిపోయిందండి. ప్రతి ఒక్కరు తిలకం, కంటిమల, హరినామ సంకీర్తనలు. అక్కడ చూస్తే నరసింహస్వామి, ప్రహ్లాద్ మహారాజు, భాగవతం. ఆహా, ఎక్కడైతే అలాంటి భక్తులు భగవంతుడి యొక్క కీర్తనలు ఉంటాయో ప్రభుపాదుల వారు అంటారు ఈ భౌతిక ప్రపంచాన్ని వైకుంఠంగా మార్చేయచ్చు. ఆ వైకుంఠానికి వెళ్ళడమైంది, ఇక్కడే వైకుంఠం అయిపోద్ది అని చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించిందండి. సో అలాంటి సినిమాలు మళ్ళీ రావాలి. ఆయన మళ్ళీ కూడా ఆ డైరెక్టర్ కూడా మళ్ళీ తీస్తున్నారు చాలా కష్టపడి. మహావతారం పరశురామ్ సినిమా రాబోతుంది అనుకుంటా త్వరలోనే. ఈ సినిమాని మాత్రం అందరూ ఎంకరేజ్ చేయండి, వెళ్ళండి. మీరు మీ ఫ్యామిలీస్ తోటి అందరు తీసుకెళ్ళండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి కూడా చెప్పండి, మీ బంధువులు వాళ్ళకి కూడా చెప్పి తీసుకెళ్ళండి. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఓకేనండి, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మన గ్రూప్లో అడగొచ్చు, రేపటి క్లాస్లో అయినా అడగొచ్చు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరినామ సంకీర్తనలకి జై. హరి బోల్. అందరూ హరే కృష్ణ మంత్రం తప్పకుండా జపించండి ప్రతిరోజు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ.